హగ్గులు కిస్సులు గట్టిగా వాటేసుకోవడం అంతకంటే ఇంకేం కావాలి చెప్పు. నాకు భార్య ఉన్నా నిన్ను ప్రాణంగా ప్రేమించడం, నీకు భర్త ఉన్నా నన్ను గాఢంగా ప్రేమించడం. ఇక కిడ్నీలు అమ్ముకొని తీసుకొని ఆ వచ్చిన పైసలు తీసుకొని నీకు ఇచ్చేస్తుంది. ఇక అంతకన్నా లేవు చంపేమన్నా నా పేరు. ఇక మా నాన్న అన్న వదిన అంతా జాయింట్ ఫ్యామిలీ ఉండే. ఇక వచ్చిన దగ్గర నుంచి అందరం విడిపోయినాం అన్నట్టు. ఇక నేనేమో మీ అందరికీ పని ఏమన్నా వంట చేసి పెట్టనీకే, పని చేయనీకే, ఈ గొడవలు అవుతున్నా అని చెప్పేసి ఎందుకు ఇబ్బంది పడడం అని చెప్పేసి మేమే వెళ్ళిపోయినాం అన్నట్టు. అక్కడన్నా చక్కగా ఉండొచ్చు మేడం. ఆడ కూడా సేమ్ ఇదే రిపీట్. మనం అత్తగారితో పడదు, ఇంకా అత్త మామలతో వాళ్ళని ఇంకా తారసారి పెట్టుడు. మా ఇంట్లో వాళ్ళకి ఇలా అందరూ ప్రచారం చేసేసి నన్ను ఒక అనుమానం పోతానని ఒక మచ్చ పెట్టేసేసింది అందరికి. ఆడ నేను చచ్చిన నా బతికిన అనేది కూడా అడగదు, తిన్నామా అన్నది అడగదు, నాకు అన్నం వండి పెట్టానంటే నీకు పని మనిషి అని సంపాదించుకుని మనం చేద్దాం అనేసరికి ఈ మీద అంతా జాతకం బయటపడ్డది. ఏం జాతకం? ఒకళ్ళతో ఎఫైర్ పెట్టుకోవడం. వాళ్ళ అన్న వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకొని జైలు వేసేస్తే చిప్ప కూడా లేకుండా చేస్తారంటే ఇప్పుడు అసలైన రూపం మొత్తం బయటపడదు. ఏంటి కొత్త రూపం? మీ వైఫ్ మొత్తం రాత్రి 12 గంటల దాకా ఇంత కూడా అన్నం తింటుందా గడ్డి తింటుందో నాకు అర్థం కావట్లేదు మేడం. మాలలో వేసుకొని నేను ఇరుముడు కట్టుకొని దేవుని దగ్గరికి వెళ్తుంటే 18వ తారీఖు రాత్రి 11 గంటలకు ఇంటికి రాను. ఫిజికల్ రిలేషన్ ఎలా ఉంటుంది? కోఆపరేట్ చేస్తా, కోఆపరేట్ చేయదు. నీ పని కానిసుకొని వెళ్ళిపోరా అంటుంది. ఎవరైతే నాకు ఈ సంబంధం కుదిరించిండో ఈ నా మేడం మామ పెద్ద రౌడీ, కత్తులు కటారాలు పట్టుకొని తిరిగేది. అమ్మాయిని తీసుకెళ్ళిపోవడం, పంపించేయడం ఇవేం చేయలేదు. అది తీసుకోపోనా అంటారు. మీరు చంపేనా చంపేయండి కానీ మేము తీసుకోము. మీరేం చేస్తున్నారు? చంపేయడానికి ప్లాన్ వేస్తున్నారా? నేనెందుకు చంపేయడానికి ప్లాన్ చేస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తాను మేడం? ఫోన్లేండి, సంతోషం. రవి గారు నమస్తే అండి. నమస్తే మేడం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ప్రాబ్లం? నేను లింగంపల్లి ఉంటాను మేడం. నేను సో ఇప్పుడు నా పేరు రవి మేడం. నేను ఒక ప్లేస్లో జాబ్ చేస్తాను. నేను పలానా జాబ్ చేస్తా. నాకు మ్యారీడ్ అయ్యి కూడా 8 years అవుతుంది. ఓకే. 2017లో అయింది మేడం నాకు మ్యారేజ్. లవ్ మ్యారేజా? లేదు, అరేంజ్ మేడం. పెద్దోళ్ళకు కుదిరించిన మ్యారేజ్ అది. మ్యారేజ్ అయింది కొన్ని రోజులకు. పిల్లలా సార్ మీకు? పిల్లలు ఉన్నారు, ఇద్దరు ఆడపిల్లలు. ఓకే. మీ వైఫ్ ఏమన్నా జాబ్ చేస్తారా? లేదు మేడం, ఆమె చదువుకుంది, చూడనికే మంచిగా ఉంటుంది. ఓకే. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? నేను ఫస్ట్ అయితే మేము అందరం జాయింట్ ఫ్యామిలీ ఉండాలి. ఎవరు? మీ అమ్మ, మీ నాన్న? మా నాన్న, అన్న, వదిన అంతా జాయింట్ ఫ్యామిలీ ఉండే. ఓకే. ఇక వచ్చిన దగ్గర నుంచి అందరం విడిపోయినాం అన్నట్టు. ఇక ఎంత కాలానికి? అది కింద ఉన్నప్పుడేమో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నప్పుడేమో మేము 3 అన్న నేను అమ్మ నాన్న అందరూ కలిసి ఉండే. కొన్ని హట్ చేసే మాటలు మాట్లాడినాను. నేనేమో మీ అందరికీ పని ఏమన్నా వంట చేసి పెట్టనీకే, పని చేయనీకే, అది చేయనీకి, ఇట్లా చేయనీకే అని చెప్పేసి మళ్ళీ మా వదినలతో మాకు ఇక గొడవలు పెట్టేటట్టు చేసేసింది. ఏంటి ఆ ఉండే ఇల్లు? ఓన్ హౌసా, రెంటెడ్ హౌస్? ఓన్ హౌస్ మేడం. ఓన్ హౌస్ లో మీ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మీ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ, మీరు ఉండేవారు అందరం ఒకరు. సో వంట ఒకటే, అందరూ షేర్ చేసుకుంటారుగా. ఈవిడికి ఒక్కదానికే పని ఎక్కడ ఉంటది? ఏమో మేడం, మీ అమ్మ ఉంటారు, మీ వదిన ఉంటారు, మీ వైఫ్ ఉంటారు. ఆమె చేసే వంట కూడా అంత కష్టం అవుతుంది ఆడ. ఓకే. అలా ఎన్ని ఇయర్స్ ఉన్నారండి జాయింట్ ఫ్యామిలీ? ఆడ పెళ్ళైన 3 years వరకు అక్కడ ఉన్నాం మేము. ఆ 2-3 years కూడా ప్రశాంతంగా లేకుండా చేసింది అక్కడ. అంటే 2-3 years లోపే మేడం అదంతా గొడవలు. ఇక వాళ్ళతో ఇక అట్లా అని చెప్పేసి తట్టుకోలేక మా నాన్న ఏం చేసి అప్పులు చేసి ఒక పెంటది కట్టించి మేము సపరేట్గా అమ్మ నాన్న మేము భార్య పిల్లలము మేము ఉంటామని చెప్పేసి నాన్న అంటే నేను ఎక్కువ ఇష్టం అన్నట్టు. ఇంకా నేను అక్కడ ఉన్నాం అన్నట్టు. ఇక అక్కడన్నా ప్రశాంతంగా ఉంటుందంట, అక్కడ లేదు. అంటే మీ పై పోర్షన్ కి షిఫ్ట్ అయిపోయాం. అంటే ఇద్దరు ఈ అన్నలు వదినలు అని చెప్పేసి ఈ గొడవలు అవుతున్నా అని చెప్పేసి ఎందుకు ఇబ్బంది పడడం అని చెప్పేసి మేమే వెళ్ళిపోయినాం అన్నట్టు. పైన కట్టించిండు, నాన్న అప్పులు చేసి కట్టించి అది చేసిండు. అది అయిపోయినా అక్కడన్నా చక్కగా ఉండొచ్చు మేడం. ఆడ కూడా సేమ్ ఇదే రిపీట్. మళ్ళీ అత్తగారితో పడదు, ఇంకా అత్త మామలతో వాళ్ళని ఇంకా తారసారి పెట్టుడు. ఓకే. వాళ్ళని అట్లా చేస్తుడు, నన్ను ఇట్లా చేస్తుడు, ఇక నన్ను కొట్టిపోయడం. ఇంట్లో కొడతారు మిమ్మల్ని? ఏమో ప్లాన్ చేస్తారు మేడం. ఏమో అన్నీ ప్లాన్లు చేస్తారు. కొట్టిస్తుంది ఇంట్లోతో. ఆ అమ్మాయి గయ్యాళి గంప అయితే మీ మీద ఏం చెప్తే మాత్రం మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎందుకు కొడతారండి, పెళ్ళైన అబ్బాయిని? ఇప్పుడు బయట సిచ్యువేషన్ అట్లున్నాయి మేడం. ఎవరు కొట్టేవాళ్ళు? మీ నాన్నగారా, మీ అన్నయ్యలా? మా నాన్న మేడం. ఓకే. ఎప్పుడు కూడా మీరంటే చాలా ఇష్టం కదా. చిన్నప్పటి నుంచి కొట్టేటోడు కాదు మేడం. నన్ను ఈవిడ వచ్చిన దగ్గర నుంచి కొట్టుడు స్టార్ట్ చేసి ఏం చెప్తుంది మీ మీద? ఇట్లనే లోపల బెడ్రూమ్లో ఏదో ఒకటి అంటది, రెచ్చగొడుతుంది మేడం, బాగా రెచ్చగొడుతుంది.
సో ఆ అమ్మాయిని అనలేక మీ నాన్నగారు మిమ్మల్ని కంట్రోల్ చేయడం కోసం ఆ అమ్మాయి కోపం తగ్గించడానికి మిమ్మల్ని కొట్టేవాళ్ళు. కొట్టేవాడు. ఎట్లా కొట్టేవాడు అంటే బాగా కొట్టేటోడు ఇక. ఆయన నా మీద కొట్టేటోడు, నేను ఆమె మీద కోపం చూపేవాడు. ఇట్లా ఏ విషయం మీద గొడవలు జరుగుతాయి మీ ఇద్దరికి? ఇక ఏ విషయం అంటే ఇక ఇట్లానే మేడం, ఏదో ఒకటి ఇక అట్లా అది అని ఇది అని చెప్పేసి అట్లా ఇక ఉంటాయి కదా మేడం. అంటే మీరు శాలరీ తీసుకొచ్చి తనకి ఇవ్వరా? మీరు ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాం అన్నారు. ఇంట్లో ఖర్చులన్నీ మీరే చూసుకుంటారా? నాన్న చూసుకుంటాడు మేడం, నాన్న రిటైర్డ్ ఆర్మీ అన్నట్టు. మీ డబ్బులన్నీ మీ నాన్నగారికి ఇచ్చేస్తారా వచ్చే ఇన్కమ్? లేదు మేడం, నాన్న ఏం మాకేం పెట్టాడు మేడం. అంటే ఆయన కూడా పెడతాడు, మాకేం పెడతాడు ఇంకా ఆయన. ఇక నా దాంట్లోకి వచ్చిన దాంట్లోకి వెళ్ళి నేను కొంచెం పెట్టుకుంటా అన్నట్టు. అంటే కొన్ని రోజులు నాకు జాబ్ లేకుండా అన్నట్టు. మ్యారేజ్ అయినా చెప్పాలంటే ఆమె వచ్చిన మ్యారేజ్ అయినా 10 daysకి నాకు జాబ్ తీసేసారు. ఆమెకి ఇట్లా విషయం చెప్పిన చెప్పగానే ఇక మళ్ళీ నేను సార్కి ఆమె బాధపడదు లేదు నాకు తెలియదు, కానీ నేనైతే చాలా సఫర్ అయినా మేడం. నేను సఫర్ అయ్యేసరికి సార్ అలా రిక్వెస్ట్ చేసిన సార్కి, సార్ ఇట్లా అయింది సార్, దయచేసి మీ కాలు పట్టుకుంటా అట్లా ఇట్లా అని చెప్పి బతిమలాడి. కొత్తగా మ్యారేజ్ అయింది, జాబ్ లేకపోతే బాగోదు కాబట్టి. ఇక ఆ సార్ ఏం చేసిండు, ఈమె వచ్చిన దగ్గర నుంచి మొత్తం నెగిటివ్ అయిపోయింది నాకు. అంత ఇక అట్లా అయిపోయింది. అంత అయిపోయి అట్లా 6 నెలలు సంవత్సరం దాకా చేసిన మేడం దాంట్లో. అక్కడి నుంచి పోగానే ఇంకా టర్మినేట్ చేసేసి. ఓకే. ఇక టర్మినేట్ కాగానే ఇక జాబ్ కోసం చాలా ట్రై చేస్తున్నాను అన్నట్టు. ఇక అప్పుడు 2-3 years వరకే ఖాళీ ఉన్నాను మేడం నేను. ఇక ఖాళీ ఉండి ఇక మళ్ళీ తర్వాత వేరే జాబ్ చేసుకుంటే ఏం జాబ్ చేయాలో నాకు ఏం అర్థమవుతలేదు, దొరుకుతలేవు. నేనేమో చేసింది పీజీఐ, హోటల్ మేనేజ్మెంట్, శాలరీస్ ఏమో తక్కువ. ఏ హోటల్లో చేయినా జాబ్లో వస్తాయి కదండి? వస్తాయి మేడం, కానీ నాకు శాలరీస్ తక్కువ మేడం. ఇంట్లో లేదో హోటలే పెట్టుకోవచ్చు మీరు, చిన్నగా టిఫిన్ సెంటర్ ఏదో ఒకటి. అలా ఎందుకు ప్లాన్ చేసుకోలేదు? 2-3 years ఖాళీగా ఉండడం అంటే ఇంట్లో ఏ వైఫ్ అన్నా తిడతారు కదా, అత్తమామల సంపాదన మీద బతకాలంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, భర్త సంపాదన మీదే బతకాలనుకుంటారు. చెప్పాను మేడం, ఇట్లా చేస్తున్నాను, 2 years ఆగు, ఏదో ఒకటి మనీ సేవ్. ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టాలన్నా ఏదైనా మనీ కావాలి కదా మేడం ఫస్ట్. ఇట్లా కొన్ని రోజులు సంపాదించుకున్నాను అన్నట్టు. సంపాదించుకొని మనం చేద్దాం అనేసరికి ఈ మీద అంతా జాతకం బయటపడ్డది. ఇక ఏం జాతకం? ఒకళ్ళతో ఎఫైర్ పెట్టుకోవడం. అది ఎప్పుడు పెళ్ళైన దగ్గర నుంచి మేడం. అది చూస్తే తీరు చూస్తే పెళ్ళికి ముందు నుంచి ఉంది అది. ఆయన రిపోర్టర్ అంట. ఆయన రిపోర్టర్. ఎలా పరిచయం మీ వైఫ్కి? ఇట్లా బయట ఆవిడేం జాబ్ చేయదు కదా, ఇంట్లోనే, పైగా జాయింట్ ఫ్యామిలీ. ఏ రకంగా పరిచయం బయట వ్యక్తి? వాళ్ళ రిలేటివే మేడం. బావ, వరుసకు బావ అవుతారంట. ఎలా తెలిసింది మీకు ఈ విషయం? ఎలా చేసిందంటే, నాకు ఎప్పుడైతే ఈ కోర్టు నాకు అయితే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన 15 రోజులకు కొత్తగా పెళ్ళైన కొత్తలోనే మేడం ఇదంతా. నాకు ₹1 ఇస్తే నేను వదిలేస్తాను అన్నది. ఏముంది మీ దగ్గర? ₹1 ఆస్తుంది. నాకు అదే అర్థమవుతుంది. అసలు ఏ రీజన్తో అన్నదో నాకు అర్థం కాదు. ఆ మాట అనగానే నాకు ఫీజులు ఎరిపోయింది. నాకైతే ఇష్టపడి పెళ్లి చేసుకుందా, ఇష్టం లేకుండా చేసుకుందా? ఏమో తెలియదు మేడం. అలా నేను అడిగిన, ఇష్టమా అంటే ఇష్టం అని చెప్పింది. ఇక పెద్దోళ్ళకు కుదిరిసిన సంబంధమే ఇక అది. ఇష్టం ఇక పెద్దోళ్ళకు కుదిరిసిన సంబంధం అంటే సరే అని చెప్పేసి నేను చేసుకున్నా. ఇక చేసుకున్న తర్వాత ఇక మనకు పెళ్ళైన కొత్తలోనే ఈ మాట, ₹1 ఇచ్చేస్తే నేను వదిలేస్తా అని. ఆ మాట అయిపోగానే కొన్ని రోజులకు నువ్వు దేనన్నా చూసుకో అని. అసలు ఇవన్నీ ఎందుకు అంటుంది, ఏ రీజన్తో అంటుంది, నాకు ఏం అర్థమవుతలేదు. ఇక సరే అని చెప్పేసి మళ్ళీ ఇట్లా పెళ్ళైనప్పుడు వాళ్ళు వీళ్ళు పిలుస్తారు కదా మీరు రిలేటివ్స్, అట్లా అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయినాం అన్నట్టు. ఇక వాళ్ళ ఇంటికి పోయినాము. వాళ్ళ ఇంటికి పోతే ఇట్లనే నాకు ఆ రోజు అనిపించింది అమ్మ ఇట్లా వెనకాల కూర్చొని చాటింగ్ చేయడం. మాట్లాడదు నాతో అసలు ఎక్కువ. పెళ్ళైన దగ్గర నుంచి చక్కగా మాట్లాడు. అన్నీ నా మీద నిందులు వస్తుంది మళ్ళీ. ఏమన్నా 1-2 నిందలు చెప్పండి. మీరు అసలు నిందలు ఏంటో చెప్పట్లేదు. అసలు ఏ విషయం మీద మీతో గొడవ పడుతుందా? ఈయన అనుమానపోతాడు అంట నా మీద. పెళ్ళైన కొత్తలోనే అమ్మాయి చాటింగ్ చేస్తుంటే చేస్తుంది. మీకు ఆల్రెడీ ఏదో డౌట్ రేజ్ అయింది కదా. అమ్మ ఈ మాటలు అనేసరికి ఎవరికైనా వస్తుంది మేడం. ఇప్పుడు ఉట్టిగానే ₹1 ఇస్తే వదిలేస్తాను. మరి దానికి ఏదో ఆన్సర్ అడగాలి కదా మీరు. నీకు ఎవరైనా ఉన్నారా, అందుకే నన్ను ₹1 అడుగుతున్నావా? చెప్పే విషయం మేడం ఏదైనా అంటే ఇట్లా మా పాప వచ్చి తిట్టడం గుట్టడం ఇట్లా చేస్తున్నా అని చెప్పే కదా మేడం. నేను ఇట్లనే మేడం లోపలికి ఏదో ఒకటి నన్ను అంటది, నేను కోపం కావడము, వాళ్ళు వచ్చి నన్ను కొట్టడం ఇట్లా చేస్తా. అంటే ఈమె ప్లాన్ ఏంటంటే ఇంట్లో ఫస్ట్ నాతో కాకుండా ఫోకస్ అంతా ఇంట్లో పెట్టింది. ఈయన మీద ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా, ఈయన ఎవరైనా ఫుల్ సపోర్ట్ ఉన్నారా, వీక్ పాయింట్స్ పట్టుకుంటుంది అక్కడ ఫస్ట్. ఎందుకు మీ మీద అంత కక్ష ఏంటి? ఏమో మేడం, నాకు అర్థమవుతలేదు. అసలు ఎందుకు చేసుకున్నావు, అసలు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. ఎందుకు పెళ్లి చేసుకుందో నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ అయిపోయింది మేడం. ఇక తర్వాత ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక ప్రెగ్నెంట్ అయిపోయేసరికి సైలెంట్ అయిపోయాను నేను. మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిన 15-20 daysకి ఏదో ఒక డౌట్ రేజ్ అయింది కదా, ఈ ప్రెగ్నెన్సీ ఇవన్నీ ఎందుకు రానిచ్చారు? ఒకవేళ నిజంగా అమ్మాయిని వదిలేయాల్సి వస్తే 1 అరకోటో 30 కోటో ఇవ్వాలి కదా. అవి ఇచ్చుకునే కంటే పిల్లలు ఉంటే మళ్ళీ ఇంకెక్కువ అవుతుందిగా అమౌంట్.
ఎందుకు అసలు ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటని మీరు ఏం ప్రూఫ్ కనిపెట్టలేదు. లేదు కదా మేడం నా దగ్గర. ప్రూఫ్ లేదు కాబట్టి ఊరుకున్నారు. ఊరుకున్నా చెప్పినా నేను ఇట్లా మా ఫాదర్కి చెప్పినా, నాన్న ఇట్లా చేస్తుంది ఈమె ఎవరికో మెసేజ్ చేస్తుంది అని చెప్పగానే మా అన్నకి చెప్పిన ఇట్లా చేస్తుంది అన్న, మళ్ళీ మెసేజ్ చేస్తుంది, ఎవరికి చేస్తుంది, ఏం చేస్తుందో నాకు తెలియదు. అసలు మీరు ఎప్పుడన్నా జాబ్ చేస్తున్నారా? చేస్తున్నాం మేము, ఇప్పటికి చేస్తున్నాం, డెలివరీ చేస్తున్నాం మేము. ఉమ్. నేను అయితే ఫస్ట్ ఒక నెంబర్ తీసేసినాం మేము. ఉమ్. వాళ్ళ ఇంట్లో తీసుకుని అది ఎవరి పేరు మీద నాకు తెలియదు, ఫస్ట్ ఒక నెంబర్ తీసేసినాం. నంబర్ తీసేసిన తర్వాత సెకండ్ సిమ్ వచ్చేసి మన ఫాదర్ పేరు మీద ఉన్నది. ఉమ్. మా ఫాదర్ పేరు మీద ఉన్నసరికి ఆడికన్నా స్టాప్ చేయాలి కదా మేడం, ఇట్లా ఎఫ్ఐఆర్ అది అనుమానం పడుతుందని చెప్పేసి వాళ్ళందరికీ ప్రచారం చేసేసింది. మా ఇంట్లో వాళ్ళకి ఇలా అందరూ ప్రచారం చేసేసి నన్ను ఒక అనుమానం పోతారని ఒక మచ్చ పెట్టేసేసింది అందరికీ ఆడ. ఉమ్. అది అనుమానం కాదు నిజమే అంటారు. ఇప్పుడు 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 వాడదు మేడం, అది కూడా చెప్తాను మేడం నేను. ఉమ్. ఒక అనుమానం పోతాడు అని చెప్పేసి ఒక అందరికీ ఓ పెద్ద వైట్ పేపర్ పెట్టుకుంటే ఎట్లా చూపిస్తుందో అట్లా చేసేసింది అందరినీ. అంత బ్యాడ్ నేమ్ పెట్టేసేసింది అందరికి. అందరూ మిమ్మల్ని అనుమానించడం స్టార్ట్ చేశారు. ఈ పిల్లోడికి ఎక్కువ అనుమానం పోతాడు, అనవసరంగా కాపురం నాశనం చేసుకుంటున్నాడు, అందుకే ఆ పిల్ల గయాలు గంపలాగా తయారయ్యింది అని. అది నిందులు మొత్తం అది చెప్తున్నా కదా మేడం, నిందులు నా మీద వేస్తుంది అని చెప్పే కదా ఇంతకుముందు. ఇప్పుడు స్టార్ట్ అవుతాయి మేడం అన్ని. ఇది ఒక్కటే నింద, ఇంకేమో నిందలేస్తుంది? అనుమానస్తుడు, ఉద్యోగం సరిగ్గా చేయడు, డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడు, ఇంకా తాగిపోతాడు, తిరిగిపోతాడు, అట్లా కొడతాడు, తీరుతాడు. తాగుతావా? నేను అప్పుడప్పుడు, ఎందుకంటే నేను డెలివరీ చేస్తాను, బాడీ పెయిన్స్ వస్తాయి మేడం. తాగడం అనేది తాగి రోడ్ల మీద వాడే అంత తాగా మేడం. ఒక 90 తీసుకుంటా, 2 గ్లాసులు తాగుతా, సగలైన వచ్చి వండుకుంటా. నేను డీసెంట్ గా తాగుతావు అనమాట. బాడీ పెయిన్స్ కోసమే తాగుతాయి, అంత తాగి తందాలు చేసి రోడ్డు మీద వాడి. డెలివరీ బాయ్ అంటే నీకు వచ్చేదే 500-1000 రూపాయలు కూడా ఉండదు, అందులో మళ్ళీ ఒక 500 తాగుడిగా అయిపోతే నువ్వు ఇంటికి మోసుకెళ్ళేది ఎంత? నేను అదే చెప్తున్నా, నేను రోజు తాగా, నేను డైలీ తాగా. అప్పుడప్పుడు ఎప్పుడైతే నాకు నడుము బాగా పెయిన్ వచ్చి నడవలేని పరిస్థితి వస్తేనే తాగుతాను నేను, అది కూడా 2 గ్లాసులు తాగుతాను. మిగతా డబ్బులు ఏం చేస్తారు మీరు? అది నాదే అయినా పెట్టుకుంటా, పిల్లల ఫీజులన్నీ దానికి ఇంట్లో. ఏమైనా ప్రాపర్టీస్ గానీ ఏమైనా కొన్నారా? ఏం లేదు. మీ ఆవిడకి ఏమైనా గోల్డ్ కొన్నారా? ఏం కొనియాలి. పిల్లలకి ఏమన్నా కొన్నారా? బాపాకు బర్త్డే ఉంటే తొట్టెలు ఉంటే కొనిచ్చిన మేడం బాబు. నేను మాకు ఏం కొనియాలి మేడం, ఇప్పటికీ అది ఎప్పటికీ కూడా కొనియా నేను. కొనియా ఎందుకంటే నువ్వు నా మీద నిందులేసి నీది నువ్వు సేఫ్గా చేసుకొని. అప్పుడు 2 పిల్లల్ని ఎందుకు కన్నారు మీరు? అమ్మాయి మంచిది కాదని మీకు ఒక డౌట్ ఉంది, డౌట్ క్లియర్ అవ్వాలిగా. అది చెప్తా, అది కూడా చెప్తాను మేడం. అది ఇది పెళ్ళైనా కొత్తలే చెప్తున్నా మేడం, ఇంకా 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 కాలేదు, ఇంకా నాది 8 years అవుతుంది. ఈ పెళ్ళైనా కొత్తలే చెప్తున్నాను నేను. ఇంకా ఫస్ట్ సిమ్ మార్చేసినాం, నంబర్లు అన్నీ రాసుకొని పెట్టుకోమా అని చెప్పేసి అన్ని పెట్టుకోరు. కొన్ని రోజులకు ఈమె మెసేజ్లు చేసడం బంద్ చేసింది. ఇక మెసేజ్లు చేసేది బంద్ చేసింది. తర్వాత సెకండ్ సిమ్ అయితే ఏదైతుందో ఆ సిమ్ ఉంది కదా మేడం, ఇప్పుడు నా నంబర్ మీకు ఇస్తేనే మీకు తెలుస్తుంది. అవునా మేడం? ఇప్పుడు మీ నంబర్ నాకు ఇస్తే తెలుస్తుందా మేడం? ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో ఏం లేనప్పుడు అవతల వ్యక్తికి ఆ నంబర్ ఎట్లా తెలిసింది? ఇప్పుడు మీ ఇంట్లో ఇచ్చిరా కొత్త నెంబర్, ఆయనకు కూడా తెలిసిపోయింది అంటున్నారు. తెలిసిపోయింది. ఫోన్ చేశాడా? ఎవరు మేడం? ఆ అమ్మాయికి ఫోన్లు చేస్తూ కూర్చున్నాడు అతను? ఓన్లీ టెక్స్ట్ మెసేజే మేడం అన్ని. ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి మేడం, అవి కూడా చూపిస్తాం మేడం. అవి చూపించండి ఒకసారి. చూపిస్తాం మేడం. అది ఈ ఒక్కటే చెప్పేస్తాను మేడం, 1 year వరకే చెప్పేస్తాను నేను. ఇంకా తర్వాత ఈ 7 years నేను చెప్పా. 7 years కాదు, ఇప్పుడు రీసెంట్గా చెప్తా. ఈ 7 years చెప్పా. ఈ ఫస్ట్ స్టార్టింగ్ మ్యారీడ్ అయిన స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నుంచి 7 year వరకు అవి చెప్పా. ఈ 8th year వరకు, ఇప్పుడు 8th year అది. ఈ 1 అయితే సెకండ్ సిమ్ వేసినాం మేడం. సెకండ్ సిమ్ వేసినప్పుడు సైలెంట్ అని ఊకోవాలి కదా మేడం. మళ్ళీ అందరికి చెప్పేసి నా మీద నిందులు వేసింది. ఓకే పడ్డా నేను. ఎప్పుడు వాళ్ళ పెద్దనాన్న చనిపోయాడు, అంటే వాళ్ళ నాన్న వాళ్ళ అన్న చనిపోయాడు. అప్పుడు మా భార్య 9th month ప్రెగ్నెంట్. 9th month ప్రెగ్నెంట్ అన్నప్పుడు ఈమె ఎట్లుండాలి మేము, ఎంత జాగ్రత్త ఉండాలి? కళ్ళు కూడా కనిపిస్తలేవా నీకు? పక్కన పెద్ద మనిషి చనిపోయాడు, అక్కడ మీ సొంత పెద్దనాన్న. అందరు ఏడుస్తారు ఆడ కూర్చొని. నువ్వు ఇక్కడ 9 నెలల కడుపుతోనే, ఇంకా 10 రోజులు అయితే నువ్వు డెలివరీ. డాక్టర్ నీకు ఏం చెప్పిండు? ఏడవద్దని చెప్పాడా? ఏడవద్దని చెప్పలే. నువ్వు టైంకి తిను, మంచిగా తిను, మంచిగా ఫ్రూట్స్ తిను, మంచిగా చేసుకో, మెడిసిన్స్ చేసుకో, అన్ని చేసుకో, టైంకి వండుకో, 9-10 గంటలకల్లా తిని వండుకో. 9 నెలలు చెప్తానే ఉంటారు కదా డాక్టర్, అవి కేర్గా తీసుకోవాలి. అమ్మాయి కేర్ తీసుకోవాలి. ఎప్పుడు 9 నెలల ప్రెగ్నెంట్ అన్నప్పుడు ఎంత జాగ్రత్త ఉండాలి మేడం? ఏం చేసింది? రాత్రి 2 గంటల దాకా చాటింగ్ మేడం. అక్కడ శవం పెట్టుకుని ఇవి చాటింగ్, ఆడ పక్కన శవము. నేనేమో ఇంటికి ఆడ శవం అయిపోయింది, ఇంకా నేను వెళ్ళిపోయినా. నేను ఆడ మొత్తము వాళ్ళ కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి, ఇంకా మేము వెళ్ళిపోయినాము. ఈమెమో అమ్మగారి ఇంట్లో ఉంది, డెలివరీ కోసం అమ్మగారి ఇంట్లో ఉంది. నువ్వు అమ్మగారి ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు టైంకి తినాలి నీ లెక్క ప్రకారం. ఈ లెక్క ప్రకారం నువ్వు 9-10 గంటల వండుకోవాలి. నువ్వు అక్కడ మనిషి చచ్చిపోయింది, సరే బాధపడ్డారు, 11 గంటల తిని వండుకోవచ్చు కదా నువ్వు.
ఒక గంట 12 గంటల వండుకోవచ్చు. రాత్రి 2 గంటల దాకా ఏంది అసలు నువ్వు కళ్ళు ఉంటాయా లోపల బేబీకి? నువ్వు 10 రోజులు అయితే డెలివరీ అయ్యే, తర్వాత అది కూడా చూపించాలా మేడం? అది కూడా చూపిస్తా, డెలివరీ చూపిస్తా. తర్వాత 7 సంవత్సరాలు స్కిప్ చేశారు అంటే మిగతా 7 సంవత్సరాలు బాగానే ఉన్నారా డెలివరీ తర్వాత? ఆడ పట్టుకున్నా నేను మళ్ళీ రాత్రి 2 గంటల దాకా మీకు ఎలా తెలిసింది? మీరు వెళ్ళిపోయారు కదా? వెళ్ళిపోయాను నేను వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ రోజు ఆమెకు ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది అన్నట్టు. ఫోన్కి రీఛార్జ్ చేద్దామని చెప్పేసి ఏం ఫోన్ చేస్తలేవు, ఏం చేస్తలేవు, ఏంది మళ్ళీ ఎన్ని రోజులు అయింది వచ్చి, వాళ్ళ అమ్మ ఇంటికి అన్నా ఫోనే చేయదు, నేను చచ్చినా నా బతికినా అనేది కూడా అడగదు, తిన్నావా అన్నది అడగదు, నాకు అన్నం వండి పెట్టానంటే నీకు పని మనిషి అని అది కూడా చెప్తాను మేడం. అది తర్వాత చెప్తా పాయింట్. ఇప్పుడు ఎప్పుడైతే రాత్రి 2 గంటల దాకా చేస్తుందో చెప్పాను కదా, ఆ రోజు మేము జర్నీలోనే చూస్తే టెక్స్ట్ మెసేజ్ ఉంది. టెక్స్ట్ మెసేజ్ రీఛార్జ్ ఉంటుంది, ఆ మెసేజ్ రీఛార్జ్ ఎప్పుడు 8 years బ్యాక్ రీఛార్జ్ బ్యాలెన్స్ ఉంటుంది అన్నాడు. ఆ రీఛార్జ్ చూస్తే అది ఎవరు రీఛార్జ్ చేసిరో తెలియదు, నేనైతే చేయలే. అది ఎవరు చేసింది నీకు ఆ బ్యాలెన్స్? కరెక్టే, అప్పట్లో మన రీఛార్జ్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు చేసుకున్నట్టు అయిపోతే మళ్ళీ రీఛార్జ్ చేసుకున్నా 10 రూపాయలు వేస్తే మిడ్ నైట్ మెసేజ్ వచ్చింది అమ్మాయి రీఛార్జ్ చేసుకున్నట్టు. ఎవరు ఇచ్చారు డబ్బులు అనేది మీకు డౌట్, ఎవరు రీఛార్జ్ చేశారు దానివల్ల కొంత డౌట్ వచ్చింది. అర్ధరాత్రి రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అనేది. ఓకే, అయిపోయింది అక్కడికి, అయిపోయింది ఇక చూసేసరికి అర్ధరాత్రి కాదు, మేము రాత్రి 9 గంటలకి అయిపోయింది రీఛార్జ్. అది మేము అక్కడికి ఈవినింగ్ 5 o'clock వెళ్ళాము అన్నట్టు. ఇలా షాపు కార్యక్రమాలు అయిపోగానే మేము వెళ్ళిపోయినాం అన్నట్టు. ఇక నేను మా ఫాదర్ అందరూ వెళ్ళిపోయినాం మనం. ఇక 9 గంటలకు ఇది ఆమెకు నా ఫోన్లోకి వెళ్ళి రీఛార్జ్ చేద్దామని పేటీఎంలోకి వెళ్ళి చేసి చూసేసరికి అలా ఇవన్నీ డిడక్షన్ అయితేనే ఉన్నాయి. నేను చూసేసరికి ఆడ 50 మెసేజ్లు ఉంటే ఒకటి పోతుంది 49, 48, 47 ఇట్లా పోతూనే ఉన్నది. ఎట్లా పోతున్నాయో అర్థమవుతలేదు మళ్ళీ దాంట్లో చూసేసరికి. అది డిడక్షన్ అయితేనే ఉన్నది. ఇక అది చూసేసరికి 20 నిమిషాలలో 0 అయిపోయింది. అది 0 అయిపోగానే నేను రీఛార్జ్ చేద్దామని చూసేసరికి అలా మళ్ళీ రీఛార్జ్ అయిపోయింది. ఆడ అడిగారా మరి ఫోన్ చేసి? నేనేం అడగలేదు మేడం, అసలు ఏం జరుగుతుందో చూద్దామని. అప్పుడు నేను అనుకున్నది కన్ఫర్మే, ఫస్ట్ నెంబర్ మార్చింది కన్ఫర్మే, సెకండ్ నెంబర్ మార్చే రీఛార్జ్ చేద్దాం అనుకున్న చూసేసరికి అలా అడిగేస్తే తెలిసేది కదా ఎవరితో మాట్లాడుతుంది అర్ధరాత్రులని. నేను రీఛార్జ్ చేసి చూసేద్దాం అనుక రాత్రి 9 గంటలకల్లా రీఛార్జ్ అయిపోయింది. ఎప్పుడైతే బ్యాలెన్స్ అయిపోయిందో 10 నిమిషాలలో రీఛార్జ్ వచ్చేసింది. చూసేసరికల్లా మళ్ళా 300 రూపాయల మెసేజ్లు. అవి చూసేసరికల్లా రాత్రి 9 గంటలకు స్టార్ట్ చేస్తే 2 గంటల దాకా. ఎవరితో? అదే చెప్పే కదా వాళ్ళ బావాని, వాళ్ళ అక్క భర్త కాదు, ఈమెకు ఒక అక్క ఉంది, అక్క భర్త కాదు, మళ్ళీ ఆయన చెల్లెలేకనే చూసుకుంటాడు, ఆయన కాదు వేరేట ఆయన, అదే బయట చుట్టం. ఇక చూసేసరికి రాత్రి పిచ్చోన్ అయిపోయింది. తర్వాత అడగలేదు, డెలివరీ అయ్యింది, మీరు డెలివరీ కూడా కాలేదు. నెక్స్ట్ డే రోజు పోయినా. ఇక నేను నెక్స్ట్ డే రోజు పోయి అడిగినా, నేను ఇక నెక్స్ట్ డే రోజు పోయి అడిగితే ఏం చెప్తుంది? ఏంది ఇది అన్న, కొట్టావరా? ఏమనలే, ఏం కొట్టలేదు. 9 నెలల కడుతుంది, ఎట్లా కొడతా మేడం నేను? ఎన్నడూ కూడా మంచి నీళ్ళు తీసుకురా అంది. ఆ రోజు నీళ్ళు తీసుకొచ్చి చేతులు ఇచ్చి అన్నం కలుపుకొచ్చి నోట్లో పెడుతుంది. అప్పుడు ఎవరికి చెప్పకు, అప్పుడు కనిపించింది ప్రేమ మాకు. ఎవరికి చెప్పకు, ఏం చేయకు, నీ కాలు ముక్తా అట్లా ఇట్లా అని. పెళ్ళాని దగ్గర నుంచి ఆడ మండపం కన్నా కాలు ముక్కింది. అప్పటి నుంచి 9 నెలలు అంటే సంవత్సరం దాకా ఈ విషయం అడిగినప్పుడు కాలు పట్టుకుంది. సరే అని మీరు యాక్సెప్ట్ చేసి? నేనేమి యాక్సెప్ట్ చేయలేదు మేము, అసలు యాక్సెప్ట్ చేయలేదు నేను. అసలు అప్పుడు కూడా వద్దాం అనుకున్నాను నేను, అసలు వద్దాం అనుకున్నాను. ఎందుకంటే నాకు కూతురు అంటే ఇష్టం, ఆడపిల్లలంటేనే ఇష్టం, రెస్పెక్ట్గా మాట్లాడతాను నేను. చెడ్డ మంచి మనం. సూపర్. ఇక అది నా దరిద్రమో అదృష్టమో నాకు తెలియదు మేడం. ఆ టైంకి తీసుకోపోయినా అవన్నీ స్క్రీన్ షాట్లు తీసుకొని పెట్టుకున్నా, తీసుకొని వాళ్ళకి చూపించిన నేను. వాళ్ళ అమ్మ లేదు, వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ నాన్న లేడు. ఇంకో 10 రోజుల్లో డెలివరీ అయ్యే అమ్మాయి విషయం మీద టెన్షన్ పెట్టారా మీరు? అదే కదా మేడం. ఇక నేను ఆ సిచ్యువేషన్లో నాకు ఏం గుర్తు రాలేదు మేడం. అసలు అసలు అవుట్ ఆఫ్ మైండ్. చూపిస్తే వాళ్ళు ఏమన్నారు? ఆమెకు చూపించిన ఏంది దాన్ని, ధనాదాన్ ఫోన్ దిమ్ము తీసేసి ఇరగొట్టేసి మంచం కింద పడేసింది. ఆ సిమ్ము తీసుకొని పడాబాటు ఇరగొట్టేసింది. ఇక బడాబాడు ఇరగొట్టేసి. ఇంతకీ మెసేజ్లు ఎందుకు పంపించిందంట చెప్పట్లేదు మేడం. ఏంది ఏం చెప్పలేదు, ఆన్సరే లేదు అసలు. అదే చెప్తున్నా కదా, అన్నం కలుపుకొచ్చి తీసుకొచ్చి నోట్లో పెడుతుంది. నా నోరు ముప్పి అనేకే నోట్లో పెట్టింది. వాళ్ళ ఫాదర్ ఫోన్ చేయగానే వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి వచ్చిండు, కూర్చుండు, ఇదే అయ్యా సంగతి, మరి ఏంది ఇది అంటే ఏమో మెసేజ్ చేసుకుంది వాళ్ళ దోస్తులకు ఏమో. సరే వాళ్ళ దోస్తులు అంటే ఏది, మళ్ళీ ఆ మెసేజ్ పంపించింది ఏవి, మళ్ళీ అన్నం తిన్నామంటే తప్ప, బాగున్నావు అన్నాడు తప్ప,
ఇప్పుడు ఆడ మనిషికి పంపించిన దాంట్లో తప్పేమో, సరే మొగలకు పంపించిన తప్పేం లేదు కదా, డిలీట్ చేసింది మరి ఫైనల్ గా ఏమన్నారు వాళ్ళు? వాళ్ళు ఏమనలేరు, ఆమె నటించింది అక్కడ. సరే ఇంకోసారి ఇంక ఇట్లా చేయదు బాబు ఓకే అన్నారా? వీళ్ళు ఏమనలేరు. ఈమె ఇక్కడ 9 నెలలు కడుపుతుంది కదా మేడం ఆడ, ఇక నటించింది ఇక్కడ, నాకు కడుపు నొప్పి వస్తుంది, పెయిన్ వచ్చిందండి. సో ఇంకా అక్కడతో ఆ టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఓకే, ఇంకా ఈమెకు నాకు ఈ టాపిక్ డైవర్ట్ అయిపోయి నా కాన్సన్ట్రేట్ అంతా ఏమైంది, ఆమె పెయిన్ మీద పడ్డది నాకు. నేనేం చేసిన 108 ఫోన్ చేసిన నేను. మంచోడు కదా, ఇంకా ముందు ఆ కాన్సన్ట్రేషన్ డెలివరీ మీదకి వెళ్ళి డెలివరీ ఏమైంది అంతా పెయిన్ వచ్చేసరికి నాకేం అర్థం కాలేదు. ఇక వాళ్ళ డాడీని వెనకాల కూర్చోబెట్టుకొని మా హాస్పిటల్ ఆటోలు, వాళ్ళ చుట్టాలు ఆటోలు ఉంటే ఆటో తీసుకుపోయినా, మా హాస్పిటల్ కాదు మాట్లాడినా. ఇక మా నాన్నకి చెప్పేసిన, నాన్న ఇట్లా జరిగిందని చెప్పేసిన నేను. నా ఇంట్లో కూడా అయితే చింపేసి ఎరక్కొట్టేసింది కాబట్టి అక్కడతో అది ఆగింది, అయిపోయింది. డెలివరీ మళ్ళీ కంటిన్యూ అయ్యారు. ఈ లోపు మా ఇంట్లో తగాదాలు స్టార్ట్ అయినాయి. ఈ లోపు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో తగాదాలు స్టార్ట్ చేసిందా? మీ మీద ఫిట్టింగ్లు పెట్టడం కానీ ఇవి ఏం చేయలేదు. ఇక అప్పటికి వాళ్ళకి తెలిసిపోయింది. ఇక మొత్తం చూపించిన ఇట్లా 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 జరిగింది, ఇట్లా ఇట్లా జరిగింది, ఏం చేయమంటారు నన్ను. ఇక కొన్ని రోజులకు 10 రోజులకు మా డెలివరీ అయిన, ఆ రోజు డెలివరీ అయింది, పోయినా చూసినా సప్రాకు వచ్చేసినాయి. ఇక వాడు పాప పుట్టినాడు, పాపను చూసుకొని వచ్చేసినాయి. ఇక నేను ఆడ ఒక సెకండ్ కూడా ఆమెను ఊర్లేను, ఏం చేయలేను. ఇక పాపను చూసుకొని వచ్చేసినాయి. పోగల ఇక మళ్ళా ఇంటికి పోయినా. సరే, ఇక్కడ నుంచి నేను క్వశ్చన్స్ అడుగుతాను. అమ్మాయి డెలివరీ నుంచి వచ్చేసింది, ఎంత కాలానికి వచ్చింది మీ దగ్గరికి? వాళ్ళ అమ్మ ఇంటికి 5 months ఉంది మేడం. 5 months తర్వాత డెలివరీకి వచ్చి అదే మీ ఇంటికి వచ్చేసింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ గొడవలు జరిగినాయి, పైకి షిఫ్ట్ అయ్యారు. సెకండ్ బేబీ ఎప్పుడు పుట్టారు? సెకండ్ బేబీ ఇప్పుడు 4 years అవుతుంది మేడం. 4 years. సో అప్పుడు ఇక్కడ నా దగ్గర డెలివరీ అయింది మేడం. మీ దగ్గర సెకండ్ డెలివరీ మీరే చేశారా? సో పైన ఉన్నప్పుడు మీ మీద ఎంతైనా కానీ కోడలు ముందు కొడుకుని కొట్టరు తల్లిదండ్రులు. మీ నాన్నగారు కొట్టడానికి రీజన్ ఏంటి? మీరు మంచోళ్లే కదా, తప్పు అమ్మాయి చేస్తుంది, సరే మీరు అనుమానిస్తున్నారు, అప్పటికి మీ దగ్గర సాక్ష్యాలు లేవు. కోడలు ముందు కొడుకుని కొట్టాల్సినంత అవసరం ఏంటి ఆయనకి? ఆమె లోపల నన్ను రెచ్చగొడుతుంది మేడం. ఓకే, అంటే ఏదో పర్టికులర్ విషయం అని కాదు మేడం. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే కామన్ గా అవుతుంది. ఈమెకు తెలుసు నన్ను కొడతారన్న విషయం ఈమెకు తెలుసు. ఈమెకు తెలుసు ఈ విషయం. ఈమె ముంగ చాలా సార్లు జరిగినది. ఆయన సైలెంట్ కూర్చొచ్చు ఏమో, అరే నా మొగుడు కొడుతున్నారు అందరు కలిసి అనేది ఇంతనన్నా కనికరంగా ఉండాలి కదా మేము. నేను అమ్మని తీరుతానని చెప్పేసి నా మీద పగ మేడం. అది ఏం పగనో నాకు అర్థం కావట్లేదు. అది ఎందుకు పగనో. నాన్నగారు కొట్టిన తర్వాత శాంతించేది ఆవిడ. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నారా? ఏదైనా గొడవ దూరంగా ఉంటున్నారా? కలిసి ఉంటున్నాం మేము. మీ ఆవిడ ఇంట్లోనే ఉంది? ఇంట్లోనే ఉంది, ఇప్పుడు కూడా ఇంట్లోనే ఉంది. మీ అమ్మ, మీ నాన్న, మీరు, మీ వైఫ్ అందరూ కలిసి? లేదు, ఇప్పుడు అమ్మ నాన్న సపరేట్ ఉండి మళ్ళీ మేము సపరేట్. మీరు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? వేరే చోట? మీరు ఇద్దరు వేరే ఉంటున్నారా? పై పోర్షన్ కింద పోర్షన్? వేరే దగ్గరికి వచ్చేసినాం బయటకు. అదే ఇప్పుడు అన్న అని చెప్పే కదా మేడం, అన్న కాల్ చేసి వేరే ప్లేస్కి వెళ్ళాడు. సో మీరు కింద పోర్షన్ లో కిందకి వచ్చేసి. ఓకే, రెంట్ ఏమన్నా ఉంటుందా? అదే రెంట్ ఉంటున్నాం, అనేది రెంట్ తీసుకున్నాం, అనేది అన్న పోర్షన్ అది. మరి మీకేం పోర్షన్ రాలేదా ఫ్రీగా? నేను మా అమ్మకు గిఫ్ట్ ఇచ్చేసిన మేడం నేను అది. సో ఇప్పుడు మీ అన్నగారి పోర్షన్ లో మీరు ఉంటున్నారు, రెంట్ పే చేసుకుంటున్నారు. ఇంట్లో వంట అవన్నీ బాగానే చేస్తుందా? కిందికి వచ్చిన తర్వాత పైనుంచి కిందికి షిఫ్ట్ అయినాం. కిందికి షిఫ్ట్ అయిన తర్వాత ఆమె అన్నది, ఎంత కాలం అయింది? 1 year, 2 years? 6 months అవుతుంది. 6 months. ఓకే, కిందికి వచ్చిన తర్వాత నన్ను హక్కం ఉండొచ్చు కదా మేడం. అట్లా కూడా ఉండదు. నీకు అన్నం వండి పెట్టాలా, పని అమ్మనాని నన్ను. సరే, పిల్లలకైనా వండాల్సిందే కదా, తీసుకొచ్చేది సరుకులు తీసుకొచ్చేది మీరు, మరి ఇంకా ఆవిడ పని ఏంటి ఇంట్లో? ఏమో మేడం, నాకు అదే అర్థమైంది. వంట చేయడం కాకపోతే ఇంకేం పని ఉంటది? జాబ్ ఏం చెయ్యట్లేదు కదా, చేసినా ఈ పనులు కూడా చేసుకోవాలి కదా, భర్త పిల్లలకి తనకి వండుకోవాలి కదా, అది కామన్ ఎక్కడైనా కానీ. జాబ్ చేస్తా అన్నది, నేను వద్దని చెప్పాను. ఓకే, బయటికి వెళ్ళి ఏం చేస్తుందో అని మీ భయం మీది. అది కాదు, వాళ్ళ అమ్మ ఒక మాట అన్నది, మా బిడ్డ పని చేసి నీకు పోషించాలా అని. మా బిడ్డ పని చేసి పోషించాలా అంటారు, మా బిడ్డ పని చేసి నీకు వంట చెయ్యాలా, పని అమ్మాయా అంటారు. మరి ఏం చేస్తుంది వాళ్ళ బిడ్డ? ఏమో మేడం, అదే కదా, ఏముంది ఇప్పుడు అన్ని బయట ఇప్పుడు చూపిస్తాను మేడం, మీకు వీడియోస్ అన్ని చూపిస్తాను నేను. అయితే చూపించాను నేను. అయితే మధ్యలో ఒకసారి గొడవైంది అన్నట్టు, చాలా పెద్ద విషయం. ఈ విషయమే ఎప్పుడు తెలిసింది మీకు ఇట్లా మళ్ళీ కంటిన్యూ చేసింది అనేది? ఇప్పుడు మొన్న రీసెంట్ గా తెలిసి, ఇది ఎప్పటి నుంచి తెలుస్తుందో తెలియదు. మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళ అన్న ఇప్పుడు చెప్పే కదా డెలివరీ అయింది, ఫోన్ కూడా అన్ని ఒకటి పడేసామని చెప్పే కదా మేడం. అప్పటి నుంచి కొన్ని రోజుల దాకా ఫోన్ లేదు, 2 years దాకా ఫోన్ లేదు అన్నాడు. వాళ్ళ అన్న వచ్చి, అంటే వాళ్ళ పెద్ద బాగానే ఉంది కాబట్టి వాళ్ళ అన్న మళ్ళీ ఇంకో ఫోన్ కొనిపెట్టిండు. ఎవరు వాళ్ళ పెద్దనాన్న కొడుకు, ఎవరో ఒకళ్ళు గిఫ్ట్ గా తీసుకొచ్చి, ఆయన వస్తూ ఏమన్నారు తెలుసా, మిమ్మల్ని అందరినీ తీసుకొని జైలు వేసేస్తే చిప్ప కూడా లేకుండా చేస్తారంట. ఆయన ఏ రీజన్తో అన్నాడో తెలుస్తలేదు, ఎందుకు అన్నాడో తెలుస్తలేదు. మీ దగ్గర ఏమి ఎవిడెన్స్లు ఉన్నాయో చూపించండి. ఇప్పుడు అసలైన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మొన్న నవంబర్లో నేను అయ్యప్ప మాల వేసుకున్నాను మేడం. నేను వెరీ గుడ్. ఆ దేవుడే ఏం చేసిండో నాకు తెలియదు, కానీ ఆ స్వామి ద్వారా ఇప్పుడు అసలైన రూపం మొత్తం బయటపడ్డది మేడం.
ఏంటి కొత్త రూపం మీ వైఫ్ది? మొత్తం రాత్రి 12 గంటల దాకా చేసేది. ఎప్పుడు కూడా నాతో అట్లా చేసేది కాదు. ఎప్పుడైతే మేము కిందికి షిఫ్ట్ అయినామో 11 నేను 11:30 12 o'clock వస్తాను. లేచి అన్నం కూడా పెట్టేది కాదు నాకు. ఇప్పుడు బాగా అన్నం పెడుతుందా? ఇప్పుడు పెడతాను మేడం, ఎందుకని బయట చూపించిన కదా, వాళ్ళ అందరికి చూపించిన. 11:30కు వస్తే అన్నం కూడా తీసుకొచ్చి పండుకున్నట్టు నటిస్తుంది ఆడ. ఆ టైమింగ్లు చూపిస్తాను మీకు, అన్ని మెసేజ్ చేసిన టైమింగ్లు చూపిస్తాను నేను. రాత్రి 11:30 దాకా ఇదే పని. నేను రాగానే వండుకుంటుంది, పండుకున్నట్టు నటిస్తుంది. మీరు ఎన్నింటికి వెళ్తారు ఇంటికి? పొద్దున 8 గంటలకు వెళ్తాను, 8:30కి వెళ్తా. పిల్లల స్కూల్ కాడ డ్రాప్ చేసి అటు నుంచి అటు వెళ్ళిపోతాను నేను స్కూల్కి. రాత్రికి ఎన్నింటికి వెళ్తారు? రాత్రి 11:30కి వస్తాను మేడం ఇంటికి. 11:30 వరకు ఆ అమ్మాయి చాటింగ్ చేసి 11:30 పడుకుంటుంది. పండుకున్నట్టు నటిస్తుంది, పండుకున్నట్టు నటిస్తుంది. నేను రాగానే పండుకున్నట్టు నటిస్తుంది. డోర్ తీస్తే సౌండ్ వస్తుంది కదా మేడం. మరి మీకు భోజనం ఎవరు పెడతారు? నేనే పెట్టుకుంటా ఇక తీసుకొచ్చుకోండి కిచెన్లోకి. ఓకే. ఇక మా కోసం కష్టపడుతుంది కదా అనుకోని ఇక నేను సైలెంట్గా తీసుకొని స్నానం చేసేసి వచ్చి పెట్టుకొని తింటున్నాను అన్నట్టుగా. ఓకే. ఏం జరిగింది నవంబర్లో? ఏం జరిగింది నవంబర్లో? నేను మాలే అడిగిన నేను, అంటే గురుస్వాములు చెప్పారు ఇట్లా భార్య పర్మిషన్ తీసుకొని చేసుకోవాలని. అంటే స్వామి రూల్స్ ఉంటాయి కదా మీరు, అవునవును. ఆ రూల్స్ ప్రకారంగా నేను ఫాలో అయిన అన్నట్టు. ఆమె కూడా ఒప్పుకున్న తర్వాత వేసుకొని ఇంకా నేను మాల వేసుకుని అప్పుడు నా లైఫ్లో ఫస్ట్ టైం మేడం పెళ్లి దగ్గర మండపము ఎప్పుడైతే చెప్పే కదా 9 months ప్రెగ్నెంట్, అది రెండోసారి మూడోసారి మాల వేసుకున్నప్పుడు కాలు ముక్కడం. నేను అనుకున్నాను నువ్వు దూరం ఉన్నాను అనుకున్నాను, ముక్కోకు నా కాలు ముక్కక అని చెప్దాం అనుకున్నాను. నేను మాలలు ఉన్నా కదా, మాలలు ఉన్నప్పుడు దేవుడు కాలు ముక్కేటప్పుడు ఎప్పుడు అట్లా అనవద్దని మొత్తం గురుస్వాములు చెప్తే నేను అదే ఫాలో అవుతున్నాను అన్నట్టు. సరే అని చెప్పేసి ఊరుకున్నాను అన్నట్టుగా. ఇక అదే ఫాలో అవుతా వచ్చిన. సెకండ్ వచ్చేసి మాల వేసుకున్న టైంలో కూడా ఆయన కానీ ఇక పంపిస్తూనే ఉన్నది. పంపిస్తూ ఇరుముడు కట్టుకొని బయలుదేరిన మేడం. ఎప్పుడో సంక్రాంతికి January 15th ఇరుముడు కట్టుకొని బయలుదేరితే 16వ తారీఖు ఏం పంపించింది, 18వ తారీఖు రాత్రి 11 గంటలకు ఇంటికి రాండి. ఇంత కూడా అన్నం తింటుందా గడ్డి తింటుందో నాకు అర్థం కావట్లేదు మేడం. మాలలు వేసుకొని నేను ఇరుముడు కట్టుకొని దేవుని దగ్గరికి వెళ్తుంటే ఎవరి కోసం వేస్తున్నా ఇదంతా, నేను ఎవరి కోసం వేసుకున్నా నేను మాల? ఎందుకు 18వ తారీఖున రమ్మని ఎందుకంది? ఎఫ్ఐఆర్ పెట్టుకుంది మేడం. అప్పటిదాకా రావద్దనే? నేను ఇంట్లో లేను కదా అప్పుడు. ఓకే. నేను దేవుని దగ్గర ఉన్నా కదా, కేరళలో ఉన్నా కదా. ఎవరిని 18వ తారీఖున వరకు రావద్దని అన్నది? 18వ తారీఖు ఇంటికి రమ్మని. ఎవరిని? ఆ అబ్బాయినా? అబ్బాయి కాదు మేడం, అంకుల్ ఆయన. సరే. ఇంటర్మీడియట్ మేడం వాళ్ళ పిల్లలు. అతనికి ఇంటర్మీడియట్ పిల్లలు అంట. నాకు మొన్న చెప్పారు ఇంటికి వచ్చి. మీరు ఎట్లాగో ఊర్లో లేరు, మాలేసుకొని వెళ్ళారు కదా. నేను మాల వేసుకొని వెళ్ళిపోయాను అక్కడ కేరళలో. ఇక్కడ 18th మీరు ఉండరు కాబట్టి 18th నైట్ రా. 15th వెళ్ళిపోయినా ఇక్కడికి. అదే 18th మీరు ఉండరు కాబట్టి మెసేజ్ పెట్టింది ఏంది, అది కూడా చూపిస్తాను. 16th ఏం పెట్టింది, రాత్రి 11 గంటలకు ఇంటికి రాని. ఇద్దరు ఆడపిల్లలు ఆడే ఉన్నారు మళ్ళా. అదేలేండి. ఇది ఎప్పుడు తెలిసింది మీకు? వచ్చాక తెలిసింది. నేను మాలలు ఉన్నప్పుడు తెలిసింది నాకు. రిటర్న్ ఇంటికి వస్తుంటే తెలిసింది నాకు. ఆ మెసేజ్ అని చెప్పే కదా మీరు ఇట్లా డిటెక్ట్ అవుతున్నాయని, అది తెలిసింది నాకు అప్పుడు. ఇప్పుడు నేను మాలలు ఆవేశం పడి ఏదైనా చేసినానుకో ఇది అయిపోతుంది కదా మేడం. ఇక అది నాకు అది చూసిన బ్యాక్ అయిపోయి ఇంకా సైలెంట్ కూర్చొని ఆయపసాన్ని తలుసుకుంటా కూర్చున్నా. ఇక నా మర్చిపోయినా ఇక ఎందుకు అని చెప్పేసి నా దగ్గర సాక్ష్యాలు లేవు కదా, గరం కావాలి కూల్గా ఉన్నా. 1 month తర్వాత బయటపడ్డది మేడం. అది కూడా డ్యూటీ చేస్తుంటే ఇది ఓపెన్ చేసి చూసిన. నేను ఓపెన్ చేసి చూసేసరికి మళ్ళీ సేమ్ డిడక్ట్ అవుతా ఉన్నది, మైనస్ అవుతా ఉన్నాయి బ్యాలెన్స్ అన్ని. ఇంట్లో ఎలా ఉంటుంది సార్ మీ వైఫ్? వంట బాగానే చేస్తారు? మాట్లాడదు మేడం. బెడ్రూమ్లో పోతే నీ ఇష్టం. ఫిజికల్ రిలేషన్ ఎలా ఉంటుంది మీది? కోఆపరేట్ చేస్తా, కోఆపరేట్ చేయదా? నీ పని కానిసుకొని వెళ్ళిపోరా అంటది. ఓకే. ఇష్టంగా ఉండదు అమ్మాయి? ఇష్టం ఉండదు. ఓకే. ఈ విషయాలన్నీ ఎప్పుడు తెలిసినాయి మీకు? మీ దగ్గర మొన్న తెలిసింది ఇవన్నీ, అంటే ఫిబ్రవరిలో తెలిసింది ఇదంతా. ఓకే. వచ్చిర్రు, వాళ్ళతో మాట్లాడినాము. వాళ్ళు ఏమో అంటారు మేము తీసుకోపోమని. ఎవరు? వాళ్ళ అమ్మ నాన్న పిలిపించినా చూపించినా. అతన్ని పిలిపించారా మీకు ఎవరైతే డౌట్ ఉన్నారో? చెప్తాం మేడం అది కూడా. వాళ్ళు వచ్చిర్రు, మాట్లాడిర్రు. ఎవరైతే నాకు ఈ సంబంధం కుదిరిచిండో ఈ నా మేడం మామ పెద్ద రౌడీ, కత్తులు కటారాలు పట్టుకొని తిరిగేట్టు ఉన్నాయంట. ఆయన మీద కేసులు ఉన్నాయంట. ఆయన కూడా వచ్చిండు. ఆయన కూడా వచ్చి చూపించిన. ఆయన ఏం చూసి ఏమమ్మా కళ్ళు మూసుకొని కామాంకి ఇంత ఇది అయిపోయినావా అని ఆమె ఆ మాట అన్నాడా. తిప్పొచ్చి నా మీద ఏం వేసింది తెలుసా, పెళ్ళాన్ని సకాలు చూడాక, పెళ్ళాన్ని సుఖము సంతోషం పెట్టాక ఆడది పక్కదారిపోతాడంట. అరే ఫాల్ అయ్యా, నీ కొడుకు పెళ్ళిలో కూడా అది కూడా చూపించిన. నీ పెళ్ళి, మీ కొడుకు పెళ్ళి కూడా మా పెళ్ళైన 3 నెలలకి నీ కొడుకు మీటింగ్ జరిగి
ఇప్పుడు 2 months అవుతుంది సూసైడ్ మరి 2 months లో అమ్మాయిని తీసుకెళ్ళిపోవడం పంపించేయడం ఇవేం చేయలేదా? వాళ్ళు తీసుకోపోనా అంటారు. మీరు చంపేనన్నా చంపేయండి కానీ మేము తీసుకోము. ఉమ్, మీరు చంపేనన్నా చంపేయండి కానీ మేము తీసుకోము. మీరేం చేస్తున్నారు? చంపేయడానికి ప్లాన్ వేస్తున్నారా? నేను ఎందుకు వేస్తాను చంపేయడానికి ప్లాన్ వేస్తాను. నీ దగ్గరికి ఎందుకు వస్తాను మేడం? నేను ఫోన్లేండి, సంతోషం. చంపేయాలనుకుంటే వాళ్ళ ముందు ఆరోజు చేసేస్తుంటే కదా. ఎందుకు చేస్తారు? పంపించేయడమే, వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దింపేయాలా మనకి ఇష్టం లేకపోతే? కడప దాటి కూడా బయటకు అట్లా కూడా చేసిన మేడం. చేయి పట్టుకొని గుంజుకోపోయినా, కాలు పట్టుకొని గుంజుకొచ్చినంట. ఉమ్, సరే నేను కాలు పట్టుకొని గుంజుకొచ్చినా కదా, నువ్వు మంచి పని చేసినావు అని చెప్పు. రాష్ట్రపతి అవార్డు తీసుకొచ్చినా, పద్మశ్రీ అవార్డు తీసుకొచ్చినా, నువ్వు చేసిన ఘనకారం ఏమో అర్థమవుతుందా నీకు? ఉమ్, నీ కళ్ళు కనబడతలే. నేను మాల వేసుకునేది కూడా కనిపిస్తలేదు ఆమెకు. అవును. నేను మాల వేసుకుంది కనిపించలేదు. ఆడ పక్కన పెద్దనాన్న కనిపించింది కనిపించలేదు. కడుపుతో ఉన్నది కనిపించలేదు. నీకు ఏం కనిపిస్తుంది కళ్ళకు? ఎవిడెన్స్లు చూపించండి ఒకసారి. ఇది ఈ పేపర్ చూపిస్తాను మేము. ఇది కొంచెం కాల్ లిస్ట్ మీద మీదంటే ఎవరిదా నెంబర్? మీరు ఫోన్ చేశారా అతనికి? అతను మధ్యలో సెకండ్ పాప డెలివరీ అయిందని చెప్పా కదా మేడం. ఆ, అప్పుడు వాళ్ళ ఇంటికి 1 month అది డెలివరీ అయిన 15 రోజులకు వాళ్ళ ఇంటికి తీసుకుపోయినారు. ఉమ్, వాళ్ళ ఇంటికి తీసుకుపోయినారు. వాళ్ళ ఫంక్షన్కు మధ్యలో పోయినుండి అన్నట్టు. ఆ చిన్న పాప వాళ్ళ ఇంటికాడ ఉన్నాయి అన్నట్టు. 2nd month 3rd month అప్పుడు పోయినా ఈయన వెనకకెళ్ళి ఫాలో అవుతుండు. ఈయన వెనకకెళ్ళి ఫాలో అవుతుంది అన్నట్టు. ఉమ్, ఈమె పంపించినాను మేడం. వెనకకెళ్ళి ఫాలో అవుతుంది మేడం. ఉమ్, ఏది వాళ్ళ ఫంక్షన్లో వాళ్ళ రిలేటివ్స్ ఫంక్షన్కి ఈయన వెనకకెళ్ళి ఫాలో అవుతుంటే నేను ఆడ వాళ్ళ ఫంక్షన్ కాడికి వచ్చిన అన్నట్టు. పట్టుకొని అడిగితే ఆమె పిలిచింది కాబట్టి వచ్చిన, వాళ్ళ ఫంక్షన్ పిలిచింది కాబట్టి వచ్చిన, లేకపోతే నేను ఎందుకు వస్తా అని. ఉమ్. ఈమె వెనకకెళ్ళే ఫాలో అవుతుంది మేడం. ఆయన ఆ మార్కు బయట చూశారు మేడం. అదండి సేమ్ నంబర్ మేడం. సరే, ఈ నెంబర్కి అయితే రిపీటెడ్గా మాట్లాడుతుంది. ఈ నెంబర్ ఎవరిది అనేది మీకు ఐడెంటిఫై అయ్యిందా అని అడుగుతున్నా. ఐడెంటిఫై అయింది మేడం. వాళ్ళు పోయి సరే, కొట్టినారు. ఏవో మెసేజ్లు ఉన్నాయి అన్నారు, అవేంటి? వాళ్ళు పిలిపించిన మాట. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అదొకటేనా? ఇది ఒకటి ఉంది మేడం. ఇది కొంచెం బ్లర్ ఉంది మేడం. పర్లేదు, నాకు అర్థమైంది. ఒకసారి ఈమె కొన్ని ఫోటోలు కూడా పంపించినాయి మేడం. ఏముంది సార్ అందులో? ఏమి కనిపించలే. చెప్పాలా మేడం? ఇది రావాలా అని అక్కడి నుంచి వచ్చింది మేడం. చెప్పు నిజమని, అవ్వమ్మా అని, వస్తావా అని, వస్తా, కరెక్ట్ టైమింగ్ చెప్పాక సాటర్డేనా చెప్పేదా మ్యామ్? సాటర్డేనా? ఎప్పుడు? రాత్రి 11 గంటలకు 16వ తారీఖు 11కి అక్కడ ఉండాలి. ఎక్కడ ఉండాలి? అక్కడ ఉండాలి, అంతేనా? మళ్ళీ మార్నింగ్ రిటర్న్ టైమింగ్కి ఎంత? 10వ తారీఖు పంపించింది కదా మేడం. మళ్ళీ మార్నింగ్ రిటర్న్ టైమింగ్కి ఎంత? ఓకే. ఇక్కడ ఏముంది మేము? 11:10. ఇప్పుడు 11:09 ఇది 11:10. 11:10 అదే మ్యామ్. ఇక 16th 11:17. ఓకేరా, ఎల్లుండి ఫిక్స్. ఇక పడుకో, ఇక ఇప్పుడే వచ్చా ఇంటికి. సరే డార్లింగ్. ఆడ పంపించింది. సార్ గుడ్ నైట్ శ్రీమతి. శ్రీమతి అంటే ఏంది మేడం? ఎవరు? ఎవరికి శ్రీమతి? శ్రీమతి అంటే ఎవరు? మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంతవరకు? ఇది కాల్ రికార్డ్స్. ఇది ఒకటి చూపిస్తా మేడం. నాకు భార్య ఉన్నా నిన్ను ప్రాణంగా ప్రేమించడం, నీకు భర్త ఉన్నా నన్ను గాఢంగా ప్రేమించడం, నిన్ను ఇక్కడ మాకు ఉన్నంత వరకు అర్థమవుతుంది. అమ్మాయికి అయితే ఒక వ్యక్తితోటి అక్రమ సంబంధం ఉంది అని. ఉన్నా సరే మీతోనే ఉంటుంది కదా అమ్మాయి. మరి మీరు ఏమైనా ఎక్స్క్యూజ్ చేద్దాం అనుకుంటున్నారా? మీ ఏదో మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి, సూసైడ్ అటెంప్ట్ చేశారనేది మాకు అర్థమవుతుంది. ఎందుకు, ఎప్పుడు చేశారు సూసైడ్ అటెంప్ట్? ఎందుకు? నిన్ను అసలు వదులుకోనురా, అంతే. ఇక హగ్గులు కిస్సులు గట్టిగా వాటేసుకోవడం అంతకంటే ఇంకేం కావాలి చెప్పు. సరే, ఎవిడెన్స్ అన్నారు కదా మేడం. ఈ ఎవిడెన్స్ సూసైడ్ అటెంప్ట్ ఎప్పుడు చేశారు? ఎందుకు చేశారు? వచ్చి కొట్టిరు నన్ను. ఎవరు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు? వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీ ఇంట్లో వాళ్ళ? వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఎప్పుడు? అప్పుడు 2 months బ్యాక్. రీసెంట్ గా. మళ్ళీ రీసెంట్ గా వచ్చి ఎందుకు కొట్టారా? మీరు ఇందాక ఏమన్నారు? ఇవన్నీ చూపించిన తర్వాత అతని దగ్గరికి వెళ్ళి అతన్ని కొట్టారండి, అతన్ని ఇది చేశారు అన్నారు. నాకు అది వాస్తవం కాదో నాకు తెలియదు మేడం. అది కొట్టారు అని చెప్పారు తప్ప అది నేను చూడలేను, చేయలేను. వాళ్ళు ఏం నాకు. మీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? మీ అమ్మా నాన్న ఇవి పంచాయతీ అంతా మిమ్మల్ని కొడుతుంటే వాళ్ళు ఊరుకున్నారా? మీ అమ్మా నాన్న నీ భార్య నీ ఇష్టము, ఉంచుకుంటే ఉంచుకో, లేకపోతే వదిలే అంటున్నారా? మరి మీరు పంపించేయచ్చు కదా. వాళ్ళు వచ్చి కొట్టినప్పుడన్నా అమ్మాయిని ఇచ్చి పంపించవచ్చు. పోతలేదు కదా మేము ఇంట్లోకి వెళ్ళి, బయటకు పోతలేదు. బయటకు పంపించిన కోర్టులో నా మీద ఇప్పుడు ఆడదాని మాటలే నమ్ముతారు. కానీ ఇప్పుడు మీరే అన్నారు కదా ఇవేం కనిపిస్తలేవని మీరే అన్నారు కదా మేడం. మీరు పెద్ద లాయర్. ఇప్పుడు నేనే మీకు చూపిస్తేనే మీరే యాక్సెప్ట్ చేయలేకపోతారు. ఇప్పుడు నేను చూపించిన ఈ మెసేజ్లు వాళ్ళకి ఇంకా చూపించలేదు మేడం నేను. అదేలేండి. ఇప్పుడు ఇది చూపిస్తే ఇంకా ఈ ఫోన్ ఏదో మాయం చేస్తారో నాకు అదొక భయం వల్ల. సరే, అదైతే సేఫ్గా ఉంచుకోండి. సూసైడ్ అటెంప్ట్ ఎప్పుడు చేశారు? ఎందుకు చేశారు?
3 ఇయర్స్ కలవకుండా మాట్లాడకుండా ఉన్నాం కదా, ఇది కూడా మేడం 3 ఇయర్స్ కలవకుండా మాట్లాడకుండా ఉన్నాం కదా, ఇప్పుడు కూడా అలాగనే ఉంటాం, కానీ పూర్తిగా ఎప్పుడు విడిపోము. ఎవడు ఎవనికి అసలు నాకేం అర్థమవుతలే. హక్కులు కిస్తులు అంటారు, శ్రీమతి అంటాడు, మనం ఎప్పుడు విడిపోము అంటారు. ఏంది మేడం ఇది అంత నాకేం అర్థమవుతలే, అసలు ఇప్పటికీ అర్థమైతే అవ్వట్లేదు. నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంది? సో ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ ఇంట్లో వాళ్ళు మీకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? వాళ్ళకి భయం మేడం. లీగల్గా వెళ్తే తలనొప్పి అని, ఆవిడ ఏదైనా కేసులు పెడుతుందేమో, తలనొప్పి అనవసరంగా మాకెందుకు గోల, నువ్వే వదిలించుకో, ఆ తలనొప్పి ఏదో నువ్వే పడు అంటున్నారా? అంతే కదా మేడం, నా దగ్గర ఏం లేవు. ఇప్పుడు కోర్టు అంటే ఇద్దరు అడిగి ఎంక్వైరీ చేసుకున్నా మేడం బయట. ఇద్దరు ఆడపిల్లలకు నువ్వు కట్టాల్సి వస్తావు, నెలకు 20,000 కట్టాల్సి వస్తుంది, నాకు వచ్చేది కూడా అంత. ఇక కిడ్నీలు అమ్ముకొని తీసుకొని ఆ వచ్చిన పైసలు తీసుకొని నీకు ఇచ్చేస్తాయి. ఇక అంతకన్నా లేవు, చంపేనా చంపేరు. ఇక ఇంతకన్నా ఇంకా నాకు ఏ దారి ఉంది? నాకు ఇంకా పెళ్ళైనా ₹1,00,00,000 ఇవ్వమంటారు, దేనన్నా చూసుకో అంటది, నాకు అన్నం వండి పెట్టా ఉంటా, పనామా అంటది, ఇంట్లో పని చేయాలంటే నువ్వు నన్ను పనామా లెక్క చూసుకుంటా అంటావు. చూసేసరికల్లా వీంతో ఇట్లా రాత్రి ఇప్పుడు చూశారు కదా మేడం, ఇది 11 గంటల పడుకోనికి అక్కడే ఉండాలి అంతే. మళ్ళీ మార్నింగ్ రిటర్న్ అనుకుంటుంది కదా మేడం. ఇప్పుడు ఇదే టైమింగ్ చూపిస్తాను నేను. మార్నింగ్ 4 గంటలకు మళ్ళీ రిటర్న్ మెసేజ్ వచ్చింది, 10:30 కల్లా అలా వచ్చి కూర్చుండు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి ఎప్పుడు మిమ్మల్ని కొట్టారు? మొన్న రీసెంట్గా జరిగింది మేడం. ఎప్పుడు డేట్ గుర్తులేదు మేడం. 29th అంటే 29th 20 అంటే 20 రోజులు అవుతుంది. అంటే 20 డేట్ ఏప్రిల్ మార్చిలో కొట్టారు. కొట్టడానికి వచ్చింది మేడం. గల్లవాటి గుంజిన వాళ్ళ మేనమామ. ఎందుకు ఇట్లా బెడ్రూమ్ లో ఇప్పుడు ఈ మెసేజ్ చూసారు కదా మేడం, ఇప్పుడు పంపించిన నోట్ ఫిక్స్ పంపించారు కదా, ఎవరికి పంపించిన అంటే అంత కామ కోరుకునే కదా నువ్వు చేసింది. ఇప్పుడు నేను నీ దగ్గర కామ కోరుకులు చేస్తాను నేను. ఇప్పుడు నేను భర్త కదా మేడం, కాదా? తాళి కట్టినోడే కదా. నేను అదే అడిగిన, తాళి తీసేయచ్చు కదా అని. తీసేస్తా, ఆ తాళి మాత్రం తీసేది మేడం. తాళి కట్టిన మాత్రం ఇవన్నీ ఎందుకు పంపించినాను అడిగి నేను. తాళి నీ మెడలో అయితే వాళ్ళ మేనమామకి ఈ ఫోటోలు ఇవన్నీ తెలుసు కదా, ఆయన ఎందుకు అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నాడు, బలవంతంగా మీ దగ్గరే ఉంచాలని ఎందుకు అనుకున్నారు? మిమ్మల్ని కొట్టడానికి రావాల్సినంత అవసరం ఇవన్నీ చూపి నేను టార్చర్ పెడుతున్నా అంట మేడం. నేను ఏ రకంగా టార్చర్ పెడుతున్నారు? ఏం ఇప్పుడు ఇవన్నీ చేసినావు ఎందుకని అడగవా మేడం? ఒకసారి అడిగారు, 2 సార్లు అడిగారు, చెప్తలేదు. సరే వాళ్ళు సర్దుకుపోమని చెప్పారు కదా, మేము అతన్ని కొట్టొచ్చాము, ఇక నుంచి అలా చేయదు, సర్దుకుపోండి అన్నారా? మీరు పెళ్లి కాకుండా నీ బిడ్డ మీ ఇంట్లోనే ఉంది కదా, నీ బిడ్డ ఏం చేస్తుందని మీకు తెలియదా? పెళ్ళైనా 2 నెలలకే నీ బిడ్డ ఏం చేసిందని తీసుకొచ్చి మీ ముందు పెట్టినా. మీకేం కావాలి సార్? నాకేం అర్థమైతలేదు మేడం. నేనైతే వాళ్ళు వచ్చిర్రు, నా మీద దాడి చేసిర్రు, వాళ్ళు లేనిపోని అందుకని సూసైడ్ అటెంప్ట్ చేసుకురు. ఏ రకంగా? వాళ్ళ మీద నిందలు పోసిర్రు. నిందలు పోసారని ఏం చేశారు మీరు? ఇక పురుగుల మందు ఆగేసినాయి. ఎక్కడది పురుగుల మందు? అక్కడ ఉన్నది మేము ఊర్లలో అమ్ముతారు కదా పురుగుల మందు, అది తెచ్చుకొని తాగేసినాయి. ఎవరు కాపాడారు? అది మా అన్న కాపాడాడు మేడం. మీ ఆవిడకి తెలియదా? తెలుసు. వచ్చిందా? వచ్చింది, చూస్తా ఉన్నది. ఇట్లా కాపాడిందా? సర్వీస్ చేసిందా? ముక్కు మూసుకొని కూర్చొని ఇట్లా తాగినా కదా, వామిటింగ్ చేసుకుని తాగినా, పురుగుల మందు అది, అదే నీళ్ళు కాదు పాలు కాదు, తాగినా. ఎంత ఖర్చు అయింది? ఆయన మేము ₹1,00,000 దాకా ఖర్చు అయింది. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయారు ఫస్ట్ గా. వాళ్ళు ఎందుకు పెడతారు పైసలు? ఏదన్నా అయితే మీకు ఏదన్నా అయ్యి ఉంటే ఏంటి పరిస్థితి? చచ్చిపోవాలనుకునే చేసిన మేడం నేను. ఇప్పుడు వాళ్ళు నా మీద నిందులు పోస్తున్నారు. ఏమి నిందలు వేస్తున్నారు? ఒకటి అనుమానం, ఇంకా నిందులు వేస్తున్నారు. వాళ్ళ అమ్మ అయితే నిన్ను మాత్రం వదిలిపెట్టా, నిన్ను మాత్రం. అది ఎట్లా సారు, వాళ్ళ మామ నా మీకు టుడుంది, ఇట్లా చేసుడేంది. సరే సార్, నేను మాట్లాడతాను, కాసేపు రిలాక్స్గా ఉండండి. ఏం చేయాలి అది ఏం అర్థం అవ్వట్లేదు నాకైతే. అడిగినా నేను, వచ్చినా రాలేదా ఇంటికి? రాలేడు. మరి మెసేజ్ ఏందని అడిగిన, ఉట్టిగా పంపించినాము. ఒకవేళ వస్తే ఏం చేస్తుంటాను, కూర్చొని మాట్లాడుకుంటుంటే అర్ధరాత్రి నేను అదే రాత్రి 11:30 వచ్చి ఇంట్లో ఎవరు లేని టైంలో వచ్చి మాట్లాడుకోవడం ఏంది అని నేను అన్నా. ఫోటోలు పంపించినావు కదా. సరే సార్, కాసేపు సైలెంట్ ఉండండి, నేను చెప్తాను. రవి గారి ప్రాబ్లం విన్నారు కదా, ఇందులో మీకేమనిపిస్తుంది? ఒక మ్యారేజ్ సిస్టంలో జెండర్ ఈక్వాలిటీ లేకపోవడం వల్ల కోర్టులకు వెళితే నాకు న్యాయం జరగదండి, అందుకని నా ప్రాణం నేనే తీసుకుందాం అనుకుంటున్నాను అని సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి కూడా రెడీ అయ్యి సూసైడ్ అటెంప్ట్ చేశారు. సార్ మీరు ఓన్లీ అటెంప్టే చేశారా వాళ్ళని ఎవరినైనా బెదిరించడానికి అంటే? లేదు మేడం, నేను చచ్చిపోవడానికే ఫిక్స్ అయ్యాను, ఇంకా అటెంప్ట్ ఏంటి గోంగూర అంటున్నారు. అంటే ఒక వ్యక్తి లా అండ్ ఆర్డర్ని నమ్మడానికి భయపడుతున్నాడు, కోర్టులకు వెళ్ళడానికి భయపడుతున్నాడు, న్యాయం కోసం పోరాడటానికి భయపడుతున్నాడు. ఏం చేయాలి ఇలాంటి కేసుల్లో? ఏం జరిగింది ఈ కేసులో? ఈ వ్యక్తికి 2017లో మ్యారేజ్ అయ్యింది, 2 పిల్లలు. మ్యారేజ్ స్టార్టింగ్ నుంచి ఆ అమ్మాయికి బావ వరస అయ్యే వ్యక్తితోటి ఫోన్ కాల్స్లో మాట్లాడే
ఎవిడెన్స్‌లో అయితే మనకి ఎవిడెన్స్ దొరుకుతుంది. ఇప్పుడు తను తీసుకొచ్చిన దాని ప్రకారం. సరే అనుమానమే అనుకుందాం. ఫస్ట్ ఇయర్‌లోనే అతనికి ఆ డౌట్ వచ్చింది. భర్త తర్వాతే ఎవరైనా గాని. పెళ్లి చేసుకుంది కదా! ఇద్దరు పిల్లల్ని కంటానికి రెడీ అయ్యింది. ఖచ్చితంగా ఈ ఇంట్లోనే ఉండడానికి ఫిక్స్ అయిన అమ్మాయి ఎవరు కావాలి అప్పుడు ఆవిడకి? భర్తే లీడరు. భర్త కావాలి. కుటుంబం కావాలి. అనుకుంటున్నప్పుడు భర్తకి నచ్చినట్లుగా మారటానికి ప్రయత్నించాలి. భర్తకు ఒక డౌట్ వచ్చింది. ఎవరితోటో అర్ధరాత్రులు ఫోన్ మాట్లాడుతుంది, మెసేజ్‌లు పెడుతుంది అని. విత్ ఎవిడెన్స్ తోటి అతను మాట్లాడుతున్నాడు. ఎంత వల్గర్ మెసేజ్‌లు లేకపోయినా ఉన్న మెసేజ్‌ల్లో అయితే క్లారిటీగా అర్థమవుతుంది. ఒక వ్యక్తికి ఈవిడ కొన్ని రకాల మెసేజ్‌లు పెట్టింది మిడ్‌నైట్ అని. అప్పుడే నువ్వు సారీ చెప్పారు ఆవిడ తగ్గింది. ఇక నుంచి అలా చేయనంది. ఒక 2 ఇయర్స్ ఫోన్ లేదు. అతనికి వేరే ఆప్షన్ లేదు. పెళ్లయిపోయింది. అప్పటికి ప్రెగ్నెంట్. ఒక ఆడపిల్ల పుట్టింది. కాబట్టి ఇంకొక ఛాన్స్ ఇచ్చారు. ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఆ కక్షని ఎలా తీర్చుకుంది ఆ అమ్మాయి? వీళ్ళ ఇంట్లో ఫిట్టింగులు పెట్టడం స్టార్ట్ చేసింది. అత్తమామలంటే రెస్పెక్ట్ లేదు. బావలు, కుటుంబం అంటే రెస్పెక్ట్ లేదు. జాయింట్ ఫ్యామిలీని విచ్ఛిన్నం చేసి అత్తమామలు సెపరేట్ చేసింది. ఈవిడ సెపరేట్ వెళ్ళింది. విడిగా ఉంటుంది. ఎందుకు? ఈ స్వేచ్ఛ ఎందుకు కావాల్సొచ్చింది? పొద్దుట ఎళ్తే రాత్రికొస్తాడు భర్త. ఈలోపు చేసే పని ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం, స్కూలుకి పంపించడం, ఇంట్లో వంట. అవి చేయడం కూడా అంతంత మాత్రమే. ఇక మిగిలిన టైం అంతా వేరే వ్యక్తితోటి మెసేజ్‌లు పంపించుకొని టైమ్ స్పెండ్ చేసేలాగా ఉన్నప్పుడు, ఈ కాపురం మీకు వేస్ట్. దయచేసి ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకుందాం అనుకునే మహిళలు 100 సార్లు ఆలోచించండి. ఇతను ఎంతలా సఫర్ అవుతున్నాడంటే సైకలాజికల్ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడు. నేను చెప్పేది కూడా ఎంతవరకు అర్థమవుతుందో అర్థం కావట్లా. తల్లిదండ్రులకి ఏం అవసరం? వాళ్ళ ఓపిక అయిపోయింది. ఎదురు కొడుకునే తిట్టే రేంజ్‌కి వాళ్ళెళ్లారంటే వాళ్ళు లీగాలిటీకి భయపడుతున్నారు. కుటుంబం కూడా అతన్ని వదిలేసింది. అతను సమాజాన్ని వదిలేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రాణాన్ని వదిలేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పుడు నేను చెప్పేది అతనికి ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు తెలియదు గానీ, అక్రమ సంబంధాలు పెట్టుకునే మహిళలు 100 సార్లు ఆలోచించండమ్మా. ఈ పాపాలు ఊరికే పోవు. మీకు నచ్చకపోతే మీరు ఇండివిడ్యువల్‌గా జాబ్ చేసుకోండి. భర్తను వదిలేయండి. లీగల్‌గా డైవర్స్ ఇవ్వండి. పిల్లలకి ఎంత కాంపెన్సేషన్ కావాలో మీ రేంజ్ ప్రకారం అడగండి. అతనికొచ్చేది 15,000, 16,000 అది జాబ్ జేస్తే. దీంట్లో నిజమే ఈ రోజున మెయింటెనెన్స్ ఎట్లా అయిపోయిందంటే, భర్త సంపాదన ఏంటి అని కూడా చూడకుండా, మేజర్‌గా మెయింటెనెన్స్‌లు ఆర్డర్ చేస్తున్న పరిస్థితుల్లో మనమున్నాం. మరి ఎందుకు అటువంటి అమెండ్మెంట్స్ వచ్చినాయో కూడా అర్థం కావట్లేదు. ఈ వ్యక్తి ప్రాబ్లమ్ ఎవరు సాల్వ్ చేయగలరు? రమ్య గారు సాల్వ్ చేయగలరా? అది మానసికంగా వెళ్ళిపోయింది, లీగల్‌గా వెళ్ళిపోయింది. ఓకే. లీగల్‌గా నేను సపోర్ట్ చేయగలుగుతాను. మానసికంగా ఎవరు సపోర్ట్ చేస్తారు? అతను ఆల్రెడీ 5-6 ఇయర్స్ నుంచి, 80 ఇయర్స్ నుంచి కాదండి. 5-6 ఇయర్స్ నుంచి అనుకుందాం మనం. మానసికంగా చాలా బాధపడుతూ, ఆ బాధ ఎలా వెళ్ళిపోయిందంటే విపరీతమైన అనుమానానికి వెళ్ళిపోయింది. ఆ అనుమానం ఎంత దారుణంగా వెళ్ళిందంటే, అతని ప్రాణం అతను తీసుకునేలాగా వెళ్ళింది. పోనీ ఇది ఓన్లీ అనుమానమేనండి. ఈ అబ్బాయిని తీసుకెళ్ళి సైకలాజికల్ కౌన్సెలింగో, సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంటో ఇప్పిద్దాము అంటే ఎవిడెన్స్‌లున్నాయి. ఏం మాట్లాడతాం? ఇప్పుడు వాళ్ళ కుటుంబం, అమ్మాయి తరపున కుటుంబం మనకెట్లా అర్థమవుతుందంటే, సొసైటీ కోసం ఆవిడకు ఒక భర్త ఉండాలి. ఆవిడ ఖర్చులన్నీ బేవర్సగా అయిపోవాలి. రీసెంట్‌గా మనం సంగారెడ్డి జ్యూరిస్డిక్షన్‌లో ఒక కేసు కూడా చూసామండి. అక్రమ సంబంధం పెట్టుకొని అతనితో వెళ్ళిపోవడం కోసం భర్తకి, ఇద్దరు పిల్లలకి మందు పెట్టేసింది. అదృష్టం ఏంటంటే భర్త బయటికి వెళ్ళాడు. ఏదో పని మీద బయటికి వెళ్ళడం వల్ల ఆ రోజు అతను ఆ టిఫినో ఏదైతే ఆవిడ కలిపిందో అది తినలా. పిల్లలు తినేశారు. పిల్లలు చనిపోయారు. ఇంత అసహ్యకరమైన సమాజంలోకి మనం వెళ్ళిపోతున్నాం. ఈయన మంచోడు కాదు. అనుమానిస్తాడు. వేస్ట్ ఫెలో. వదిలేయి తల్లి. ప్రాణాలు పోతున్నాయి ఇక్కడ. పెళ్లి అనే సిస్టమ్‌తో ప్రాణాలు పోతున్నాయి. ఒక జనరేషన్ తర్వాత పెళ్ళిళ్ళు మానేస్తారేమో. మీ ఇష్టం వచ్చినట్టు మీరు అక్రమ సంబంధాలు పెట్టుకోవాలనుకుంటే కనీసం గుండెల మీద చెయ్యేసుకోండి. అరే! నేను ఒక మనిషిని నాకు నచ్చినట్టు నేను బతకాలనుకుంటున్నప్పుడు ఇంకొక వ్యక్తిని హింసించొద్దు అని. అది జెంట్స్ అయినా, లేడీస్ అయినా. మిమ్మల్ని నమ్ముకొని ఒక వైఫ్ ఉన్నప్పుడు మీరు అక్రమ సంబంధాలు పెట్టుకొని వైఫ్‌ని, పిల్లల్ని రోడ్డు మీద పడేస్తున్నారు. ఇది కొంచెం ఇటు కన్వర్ట్ అయ్యి ఇప్పుడు లేడీస్ డామినేషన్ ఎక్కువైపోతుంది. దయచేసి ఆలోచించండమ్మా. ఇవి ఇక్కడ కాదు. మనం ఒక సొసైటీలో ఉన్నప్పుడు సొసైటీకి తగ్గట్టుగా ప్రవర్తించాలి. లేదా లా అండ్ ఆర్డర్‌కి రెస్పెక్ట్ ఇచ్చి, మీరు తప్పు చేశారు. మీకిష్టం లేదు. నామినల్‌గా ఏదైనా కాంపెన్సేషన్ తీసుకొని వెళ్ళిపోవడం అనేది బాధ్యతతో కూడిన లీగాలిటీ అని నా ఉద్దేశం. ఒకవేళ ఇలాంటి మహాతల్లులు ఎవరన్నా ఉంటే, వాళ్ళలో ఏదైనా కాస్త మానవత్వం ఉంటే కొంచెం రియలైజ్ అవ్వండి. మీ హస్బెండుల్ని పీక్కు తినేసే రాబందుల్లాగా కాకుండా, మీ పిల్లలకి ఏం లయబిలిటీస్ వస్తాయో, ఎంత మెయింటెనెన్స్ వస్తదో చూసుకొని, పెద్ద మనుషుల ద్వారా సెటిల్ చేసుకుంటే బెటరు. అలాగే లా సిస్టమ్ గురించి కూడా మాట్లాడుతున్నామండి. చాలామంది ఈ మధ్య ఇందిరా పార్క్ దగ్గర హైదరాబాద్‌లో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేశారు.
జెండర్ ఈక్వాలిటీలో మ్యారిటల్ డిస్ప్యూట్స్కి సంబంధించి వాళ్ళకి చట్టాలు ఈక్వల్ చెయ్యండి. ఒక్క మ్యారేజ్‌కి 4 కేసులు ఏ రకంగా? అన్నీ అదే కుటుంబం, అదే క్రైమ్. డబుల్ జియోపార్డీ ఎట్లా వస్తది? యాక్చువల్‌గా ఒక క్రైమ్ చేస్తే ఒకటే పనిష్మెంట్. ఇంకో క్రైమ్ చేస్తే ఇంకో పనిష్మెంట్. పెళ్లి చేసుకుంటే ఎన్ని కేసుల? 6 కేసులు మళ్ళీ వీటి మీద హైకోర్టు పిటిషన్స్. ఇంకా మళ్ళీ ఒళ్ళు మడితే ఇంకొక పిటిషన్ ఏస్తారు. ఇంత సిస్టమ్ తట్టుకోమని ఎవరికి చెప్పగలం? ఇప్పుడు నేను అతనికి చెప్పలేను. సార్ ధైర్యంగా వెళ్లి లీగల్‌గా ఫైట్ చేయండి సార్ గెలుస్తారు అంటే గెలుస్తారు ఎప్పటికి. ఈ 7 ఏళ్ళు ఏదైతే ఉందో ఆ మిగతా 7 ఏళ్ళు. ప్లీజ్ దయచేసి లీగల్‌కి ఇట్లాంటి చేంజెస్ రావాలి లీగల్‌గా అంటే నేను ఎన్ని వీడియోలు చేసినా, ఎంత మాట్లాడినా కొంతే రీచ్ అవుతది. ఇలా బాధితులు ఎవరైతే ఉంటారో జెంట్స్ హైకోర్టుకి సుమోటోగా మీరు లెటర్స్ రాయండి. ఇలా మేము సఫర్ అవుతున్నామండి. కొంచెం లా సిస్టమ్‌ను మార్చి 2 కేసులు ఒక సివిల్, ఒక క్రిమినల్. ఏమి ఇవ్వాలో అది మిగతా కంట్రీస్‌లో అలాగే ఉన్నాయి కదా! ఎందుకు డైవర్స్ ఇవ్వరు? సంవత్సరాల తరబడి ఇది చేస్తారు. ఇంకేమనంటే మన మ్యారిటల్ సిస్టమ్‌కి చాలా గౌరవం ఉందంటే ఇలా చచ్చిపోయేలాగానా? ప్రాణాలే పోతున్నప్పుడు ఇక సిస్టమ్ ఎక్కడ? నిజంగా మనం మ్యారిటల్ సిస్టమ్‌ని ప్రొటెక్ట్ చేయాలి అంటే ఇద్దరికీ ఈక్వల్ రైట్స్‌తో పాటు ఆ కాంపెన్సేషన్స్ ఏవో ఒకటి కొంచెం ఈజీ మెథడ్‌లో తక్కువలో వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి ఇచ్చేలాగా ఉంటే బావుంటది. అలాగే డైవర్స్ కూడా ఒక వ్యక్తికి ఇష్టం ఉండి ఇంకో వ్యక్తికి ఇష్టం లేనప్పుడు అది లేడీస్‌కైనా, జెంట్స్‌కైనా గానీ కొంచెం లిబరల్ టైమ్‌లో వాళ్ళకి కౌన్సెలింగ్స్ ఎంత ఇవ్వగలరో ఇచ్చి త్వరగా కంప్లీట్ చేసేలాగా ఉంటే కొంచెం లా అండ్ ఆర్డర్‌ని నమ్ముతారు. ఇలా టీవీ షోలకో ఇంకొక చోటో కాకుండా ప్రాణాలు పోగొట్టుకోకుండా లీగాలిటీని అప్రోచ్ అవ్వడానికి మాకంటూ ఒక పర్ఫెక్ట్ లా సిస్టమ్ ఉంది అని నమ్మి వస్తారనేది నా ఉద్దేశం. సార్ మీ కేసు విషయానికొస్తే సార్, మీకేం చెప్పినా ఇప్పుడు రీచ్ అవ్వదు. ఎందుకంటే మీరు అంత బాధలో ఉన్నారు. ఇలాంటి ఒక వ్యక్తిని కాపాడాల్సిన వ్యక్తులు మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు. మీరు సూసైడ్ చేసుకుంటే ₹1,00,000 ఖర్చు పెట్టిన మీ కుటుంబం, ఒక తప్పు చేసిన అమ్మాయిని బయటికి పంపించడానికి ఎవడు సపోర్ట్ చేయట్ల. అంటే వాళ్ళు నమ్మట్లేదు. మిమ్మల్ని నమ్మట్ల. నా కొడుకు అమ్మాయి చేతిలో సఫర్ అవుతున్నాడు. మా బ్రదరు అమ్మాయి చేతిలో సఫర్ అవుతున్నాడు. ఈ అమ్మాయి నుంచి ప్రొటెక్ట్ చేయాలంటే ఏంటి? ఓకే. ముందు బ్రదర్ ఇంపార్టెంట్ కదా! ఎప్పుడు ఇంపార్టెంట్? కొడుకు ఇంపార్టెంట్. ఎప్పుడు ఇంపార్టెంటు? అతను ఫైనాన్షియల్‌గా బాగా సంపాదిస్తుంటే, అతని ప్రవర్తన బాగుంటే, మీ ఎనకాల లీగల్ సిస్టమ్‌లో వచ్చే కష్టాలను తట్టుకోవడానికి వాళ్ళందరూ తలా ఒక చెయ్యేసి మీకు సపోర్ట్‌గా ఉంటారు. నిజంగా మీరు ఆ అమ్మాయిని బయటికి పంపించాలంటే, ఒకటి ఆవిడ ఆ ఇంట్లో ఉన్నా కూడా మీరు ఇంట్లో నుంచి బయటికెళ్ళిపోయి లీగల్‌గా కేసులు ఫైల్ చేసుకోవచ్చు. మెయింటెనెన్స్‌లేస్తారా? ఏమేస్తారా? అంటే మీ దగ్గరున్న ఎవిడెన్సులతోటి ఇలాంటి ఒక అమ్మాయికి మెయింటెనెన్స్ రాదు. టైం పడతది. ఫ్రీ లీగల్ ఎయిడ్ వాడుకోండి. అర్థమవుతుందా నేను ఫ్రీ చెప్పేది? లీగల్ ఉంటుంది మ్యామ్. చెప్తాను సార్. సో, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఒకటి ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి బయటికి పంపించడం. ఆ అమ్మాయి వెళ్ళదు. ఆళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి ఊరుకోరు. వెంటనే మీరు చేయాల్సిన పని ముందు మీ సామాను, మీ వాల్యుబుల్స్, మీ సర్టిఫికేట్లు ఏవైతే ఉంటాయో అవి తీసుకొని ఇక్కడ మీరు ఆలోచించాలి సార్. మీతో మీ వైఫ్‌తో పాటు మీ ఇద్దరు పిల్లలు కూడా ఆవిడ దగ్గరే ఉంటారు. సో, ఒకవేళ మీకు ఇచ్చేస్తే మీరు చూసుకుంటారు హ్యాపీ. ఎందుకంటే ఏ తండ్రైనా చూసుకోవడానికి రెడీ అవుతారు. కానీ అలా పిల్లల్ని మీకు ఇచ్చేస్తే ఆవిడ లీగల్‌గా జీరో అవుతది. అందువల్ల పిల్లల్ని తీసుకొనే వెళ్తది. చట్ట ప్రకారం ఆడపిల్లలు, చిన్న పిల్లలు కాబట్టి తల్లి దగ్గరే ఉండాలి. ఒకవేళ ఆవిడ తీసుకొని వెళ్ళిపోతే మీరు బాధపడకండి. ఎందుకంటే మనకి లీగల్‌గా ప్రెజెంట్ ఇంకా రైట్స్ రాలా. ఏమొస్తాయి? విజిటేషన్ రైట్స్ వస్తాయి. ముందు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికే టైం లేదు. ఇంకా పిల్లల గురించి అప్పుడే ఆలోచించకండి. సో, ఫస్ట్ చేయాల్సిన పని విడిపోవడానికి ఉన్న ఆప్షన్స్. ఎందుకంటే మీరు సూసైడ్ దాకా వెళ్ళిపోయారు. ఇంకేదన్నా ఉంటే అమ్మాయిని పిలిపించి నేను కౌన్సెలింగ్ అన్నా ఇవ్వడానికి చూసేదాన్ని గానీ, మీకు ఇక్కడ చాలా వెళ్ళిపోయింది అదంతా. మీరు 3, 4 ఛాన్సులు ఇచ్చినా కూడా అమ్మాయి ఎక్కడ రియలైజ్ అవ్వల. ఇక అలాంటి అమ్మాయికి ఏదో కౌన్సెలింగ్ ఇస్తే మారిపోద్దని నేను అనుకోవట్లే. సో, మీరు కొంచెం మీరు మారితే, మీరు రియలైజ్ అయితే నిజంగా ఒక 5 ఏళ్ళే నడిచినాయి అనుకుందాం. ఇప్పుడు అర్జెంట్‌గా మనం డైవర్స్ తీసుకొని ఏదో ఇంకో పెళ్లి చేసుకొని ఇంకో తలనొప్పి పెట్టుకోవాల్సిన పనిలే. దూరంగా ఉండడం వల్ల ఆ మహాతల్లికి అక్రమ సంబంధాలుంటే మిమ్మల్ని వదిలేయడానికి రెడీ అవుతది. మీరు ఆవిడ మారకుండా ఇంకొక ఛాన్స్ ఇవ్వరు ఎలాగో. సో, ఆవిడ మారకపోతే మీరు ఎలాగో ఛాన్స్ ఇవ్వరు కాబట్టి ముందు మీరు ఫ్రీ అవ్వడం ఇంపార్టెంట్. ఆవిడ ముందే ఉండడం, ఆవిడ ఇంటికే ఎళ్ళటం, ఆవిడతోనే ఉండడం మీకు రోజు నరకం కనిపిస్తున్నట్టు లెక్క సైకలాజికల్‌గా. ముందు మీరు సైకలాజికల్‌గా స్ట్రాంగ్ అవ్వాలి. మీరు ప్రాణం తీసుకోవడానికి రెడీ అయిన ధైర్యాన్ని బతకడానికి చూపిస్తే బావుంటది. ఏం చేయాలి మేడం? మరి నాకు లీగల్‌గా నేను అడ్వకేట్స్‌ని పెట్టుకోలేను. ఇంత ఖర్చులున్నాయి. ఇవంతా నా వల్ల కాదు కదా! అంటే ముందు మీరు విడిపోవడం ఎట్లా అనేది ఆలోచించండి. వాళ్ళ ఇంటికి ఆమెను పంపించడానికి చూడండి. ఆవిడ ఎళ్ళదు. అది మీ సొంత ఇల్లు కాబట్టి అక్కడే ఆక్యుపై చేసుకొని కూర్చుంటది. ఎంతకాలం ఉండగలదు? ఖర్చులు కావాలి, ఫుడ్ కావాలి, పిల్లల ఫీజులు కావాలి. ఆవిడేం మెయింటెనెన్స్ ఇలా అయ్యగానే అలా వచ్చేయదు. ఆవిడకి 1, 1½ ఇయర్ పడతది. అర్థమవుతుందా? మీరు వదిలేస్తారు అని ఫిక్స్ అవ్వాలి ఫస్ట్ ఆవిడ. ఫిక్స్ అయిన రోజు సెటిల్మెంట్‌కొస్తారు. ఇప్పటిదాకా వాళ్ళు
8 ఇయర్స్ నుంచి వాళ్ళు చూస్తున్నారు. ఈయన 4 పీకితే సర్దుకుంటాడు. ఈయన మీద ఎలిగేషన్స్ పెడితే ఎవ్వడూ సపోర్ట్ చేయరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ కట్ చేసుకుంటూ వచ్చారు. దానివల్ల మీకు మోరల్ సపోర్ట్ అనేది లేదు. సో మిమ్మల్ని రోడ్డు మీద ఒక అనాథలాగా పడేసి టార్గెట్ పెట్టి ఫోటో ఫ్రేమ్ కోసం భర్తను ఉంచుకుంది. సొసైటీ కోసం తిండి నడవాలి కాబట్టి. నిజంగా ఆ అమ్మాయి ఆవిడకి అతన్ని అక్కడ అక్రమ సంబంధం ఉండి అతన్ని మిమ్మల్ని వదిలేసి వెళ్ళి తను ఇండివిడువల్గా జాబ్ చేసుకుని కూడా బతకగలదు. అయినా కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ అమ్మాయికి సపోర్ట్ చేయరు కాబట్టి మిమ్మల్ని పట్టుకొని వేలాడుతూ తన ఎంజాయ్మెంట్లు తన సైడ్గా చూసుకుంటుంది. సో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం ఇంపార్టెంట్ ఇక్కడ. ఒకవేళ ఆవిడ వర్షన్ ఏముంటుందో నాకు తెలియదు, కానీ మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. సో కొంతకాలం దూరంగా ఉండడం చాలా అవసరం. ఉండాలి అంటే ఏం చేయాలి? ఆవిడ పంపించాలి, ఆవిడ వెళ్ళదు. ఏ రకంగానూ ఆవిడ వదిలించుకోవడం మీకు కుదరట్లా. మీరు వెళ్ళిపోవాలి. మీరు బయటికి వెళ్ళిపోయి ఆ ఇంట్లో కాదు, పై పోర్షన్కి కాదు, ఎందుకంటే మిమ్మల్ని ఎవరు మీ తల్లిదండ్రులు రానివ్వరు. ఇంకా అసలు వద్దు అనుకున్నాక వెళ్ళిపోవడమే జరిగింది మేడం. అట్లా కూడా ఇప్పుడు చెయ్యండి సార్. ఇప్పుడు మీరు వద్దు అనుకుంటున్నారుగా, అప్పుడు 4 పీకారని మళ్ళీ ఉంటారు వెనక్కి. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళిపోయి లీగాలిటీ స్టార్ట్ చేయండి. ఏం చేయాలి? బయటికి వెళ్ళినాక మళ్ళీ మా అమ్మ దగ్గరికి పోయి కూర్చుంటుంది. ఆవిడ ప్రయత్నాలు ఆవిడ చేస్తారు సార్. దీనికి ఒక కంక్లూజన్ కావాలి కదా. ఆ కంక్లూజనే నేను చెప్తున్నాను, వినండి. మీరు కొంతకాలం బయటికి కొంతకాలం కాదు, అసలు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేదాకా మీరు బయట ఉండడమే. మీరు హాస్టల్లోనే ఉంటారు, ఇంకెక్కడన్నా ఉంటారో మీ పోషణ మీరు చూసుకోండి. మీరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. మీ కంప్లైంట్ పోలీసులు తీసుకోరు. బాబు ఇది పరిస్థితి, నా ఇంట్లో అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయేదాకా నేను అక్కడికి వెళ్ళను. సో నాకు రక్షణ కావాలి. వీళ్ళ మేనమామ దగ్గర నుంచి, వీళ్ళ అమ్మా నాన్న దగ్గర నుంచి నాకు ప్రాణహాని ఉంది ఈ అమ్మాయి దగ్గర నుంచి అని మీరు కంప్లైంట్ ఇస్తే అది మీకు రేపొద్దుట మీ అడ్వకేట్కి ఒక లీగల్ డాక్యుమెంట్ కింద ఉపయోగపడుతుంది. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కంప్లైంట్ ఇచ్చి మీ పని మీరు చేసుకుంటూ ఒక అడ్వకేట్ని పెట్టుకోండి. లేదా డొమెస్టిక్ వైలెన్స్ ప్రొసీడింగ్స్లో అట్లీస్ట్ ఒక చిన్న అడ్వకేట్ని పెట్టుకోవడానికి చూడండి. ఒక అడ్వకేట్ని పెట్టుకొని డైవర్స్ నోటీస్ పంపించండి అమ్మాయికి. ఏ ఇంటి అడ్రస్ కానీ పంపించాలి మేము? మీ ఇంటి అడ్రస్కే పంపించవచ్చు. మీ ఇంటి అడ్రస్కే కింద పోర్షన్కి పంపించండి. అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి అడ్రస్కి పంపించండి. ఇప్పుడున్న కొత్త రూల్స్ ఏంటంటే ఫోన్ నెంబర్కి వాట్సాప్కి కూడా మెయిల్స్ వెళ్తాయి, సమన్స్ వెళ్తాయి, కోర్టు సమన్స్. ఈ ఉన్న నెంబర్ ఏమీ లేదా ఇప్పుడు? ఉంటే కనుక వాటికి కూడా పంపిస్తారు. లేదా ఏ అడ్రస్లు అయితే ఉన్నాయో పుట్టింటికి, ఇప్పుడు ప్రెసెంట్ ఉంటున్న ఇంటికి సమన్స్ పంపించండి, లీగల్ నోటీస్, డైవర్స్ నోటీసు. మీరు ఎప్పుడైతే నోటీస్ పంపిస్తారో అమ్మాయి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అందరి మీద కంప్లైంట్ ఇస్తుంది. కంప్లైంట్ ఇచ్చినప్పుడు అక్కడ 2-3 కౌన్సిలింగ్స్ జరుగుతాయి. మీరు ఇదే స్టాండ్ మీద ఉండండి. ఈసారి భయపడవద్దు. అమ్మ నాకు ఆ అమ్మాయి వద్దు, కేసు పెట్టుకోండి, జైలుకి వెళ్తా. ఎందుకంటే ఈ కేసుల్లో జైలు ఉండదు. సో కేసు ఎఫ్ఐఆర్ అయిందనుకోండి, ఎవరిని అరెస్ట్ చేయరు, అందరికీ స్టేషన్ బెయిల్ ఇస్తారు. మీరు కోర్టుకు వచ్చిన తర్వాత గవర్నమెంట్ లాయర్ని పెట్టమని అడగొచ్చు. ఆవిడకి ఎంత ఫ్రీ కేసు మీకు కూడా అంతే ఫ్రీ కేసు. అలాగే ఇప్పుడు ఆ అమ్మాయి డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేస్తుంది, పిల్లలకి నాకు మెయింటెనెన్స్ కావాలి అని. ఆ కేసుల నుంచి సమన్స్ వచ్చినా కూడా మీరు కోర్టుకు వెళ్ళి జడ్జి గారిని, ఆ బాబు నా ఫైనాన్షియల్ పొజిషన్ ఇది, నేను సైకలాజికల్గా ఈ అమ్మాయి పెట్టిన టెన్షన్లకి ఏమీ జాబ్ చెయ్యట్లా, నాకు గవర్నమెంట్ లాయర్ని పెట్టండి, నేను మెయింటెనెన్స్ కట్టలేను. ఇలా మీరు ఒక 6 months నుంచి 1-2 years అట్లా కంటిన్యూ అవ్వగలిగితే ఆ అమ్మాయి ఖచ్చితంగా సెటిల్మెంట్కి వస్తుంది. మరి సెటిల్మెంట్కి నేను ఎందుకు ఇవ్వాలి మేడం అంటే, వదిలించుకోవాలి అంటే అది ఏ కంట్రీలోనన్నా కానీ, 2 పిల్లలు ఉన్నారు, అమ్మాయి ఉంది, ఫిజికల్ రిలేషన్ నడిచింది, లీగల్ ప్రొసీడింగ్స్ షార్ట్ టైంలో అయిపోవాలంటే ఎంతో కొంత కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఆ కాంపెన్సేషన్ మీరు ఎంత ఇవ్వగలరు అనేది మీరు మీ కుటుంబ సభ్యులు ఒక 3 years తర్వాత ఆలోచించుకోండి. ఇప్పుడు అంత అర్జెన్సీ ఏమీ లేదు. సో ఫస్ట్ మీకు గ్యాప్ వస్తే మీరు డెసిషన్ తీసుకోవడానికి స్ట్రాంగ్ అవుతారు మనిషి. రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా స్ట్రాంగ్ అవ్వడానికి అవకాశం ఉంది. లేదు నేను సెటిల్మెంట్ చేసుకొని మేడం నా దగ్గర అంత డబ్బులు లేవు అంటే ఏదైనా రీజనబుల్గా కోర్టు పిల్లలకి ఏమైనా మెయింటెనెన్స్ ఆర్డర్ చేస్తే వర్క్ స్టార్ట్ చేసుకోండి, పిల్లల వరకు కడుతూ విజిటేషన్ రైట్స్ తీసుకోండి. ఆ తర్వాత మీరు డైవర్స్ కేసు వేయండి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి నేను చెప్పిన ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి 1-2 years పడుతుంది. ఆవిడ కేసులు వేయడం, మీరు గవర్నమెంట్ లాయర్లను అడగడం, కోర్టు మెయింటెనెన్స్ ఇవ్వడం. కోర్టు మెయింటెనెన్స్ ఇచ్చిన తర్వాత మీరు జాబ్, అప్పటికి మీరు స్ట్రాంగ్ అవుతారు, పర్ఫెక్ట్గా ఏదైనా జాబ్ జాయిన్ అవ్వి పిల్లలకు మెయింటెనెన్స్ కడుతూ మీ డైవర్స్ కేసు మీరు వేసుకోండి. ఇప్పుడు పిల్లలకు మెయింటెనెన్స్ అంటే ఏముంటుంది మేడం? స్కూల్ ఫీజు మ్యాక్సిమం మీరు ఏ జాబు చేయకపోతే 5,000 to 6,000 ఉంటుంది. స్కూల్ ఫీజులు కట్టండి, గవర్నమెంట్ స్కూల్లో వేయమంటారు, మీరు ఏం చెయ్యట్లేదు కదా. ఇప్పుడు నేను మాట్లాడిన మాటల వాల్యూ మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు. ఒక 2 years మీరు అమ్మాయికి సపరేట్గా అయ్యుండి రిలాక్స్ అయిన తర్వాత పర్ఫెక్ట్గా మీరు జాబ్ చేసుకునే కెపాసిటీ మీకు వస్తుంది, పిల్లలకి మీరు మెయింటెనెన్స్ కట్టగలుగుతారు. ఒకవేళ అమ్మాయి ఏదైనా సెటిల్మెంట్కి వచ్చింది, ఏదో లోన్ పెట్టుకోండి, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి వెళ్ళిపోండి, మ్యూచువల్ డైవర్స్ వేసుకోండి, ఉన్న కేసులన్నీ క్లోజ్ అవుతాయి. ఓకే మేడం.
సరేనా సార్? ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.